ఉంది. ఓకే, లెట్ us go with the solutions of first question junior paper సంబంధించి 0 to infinite f of x is equal to x by 1 plus x square. నేను చెప్పినట్టుగా యాక్చువల్గా ఈ ప్రాబ్లం ఇలా ఇస్తే మనం వేరే ప్రొసీజర్ ఈజ్ ఈక్వల్ టు y అనుకొని చేయొచ్చు, కానీ ఇక్కడ మీకు లక్కీగా డొమైన్ వాళ్ళే ఇచ్చేసారు. సో జస్ట్ యూ సబ్స్టిట్యూట్ 0, x is equal to 0 సబ్స్టిట్యూట్ చేసుకోండి, 0 by 1 plus 0, so it is 0. So the least value becomes 0 only. ఈ ప్రాబ్లం కూడా మనం స్టడీ అవర్లో డిస్కస్ చేసాం ఇంతకుముందు. సో స్టడీ అవర్లో డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినాయో లేదో కూడా మనం చూద్దాం. సో 0. నెక్స్ట్ ఇక ఇన్ఫైనైట్ అని ఇచ్చారు ఇక్కడ. ఇన్ఫైనైట్ అంత సినిమా లేదు దీనికి ఇక్కడ. సో మనం ఆప్షన్స్ కూడా వెరిఫై చేసుకొని చూడొచ్చు. అన్నిట్లోనూ ఆప్షన్స్ సింపుల్గా చూడాలంటే పేపర్ చూడగానే అసలు క్వశ్చన్ ఆప్షన్ పెట్టచ్చు, ఇది ఒక్కటి చేసి ఆన్సర్ పెట్టేయచ్చు. హాయ్ శ్రీనిజ, క్వశ్చన్ చూడగానే ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్ క్వశ్చన్ పేపర్లో. హాయ్ దేవి గణేష్, సెకండ్ ఆప్షన్ ఆన్సర్, ఎందుకంటే థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్లో అసలు 0 లేదు. ఫస్ట్ ఆప్షన్లో నెగిటివ్ ఉంది. సో నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉందా దీనికంటే? 0 to infinite అన్నప్పుడు ఛాన్సే లేదు. కాబట్టి డైరెక్ట్గా సెకండ్ ఆప్షన్ అనేది విత్ ఇన్ 1 సెకండ్లో ఆన్సర్ పెట్టేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ మనం ప్రొసీజర్ కూడా చేద్దాం. ఓకే, లెట్ us see this. x is equal to x by 1 plus x square is equal to y. Now x is equal to x square y plus y. So x square y minus x plus y is equal to 0. ఎందుకు y అనుకుంటున్నాం డిస్కషన్ కూడా ఇంతకుముందు చేసాం మీకు నేను. అంటే మనం ఇన్వర్స్ ఫంక్షన్ కనుక్కొని దానికి సంబంధించి మనం ఓకే నౌ యు సీ దీని డిస్క్రిమినెంట్ ఎంత అవుతుంది చూద్దాం. డిస్క్రిమినెంట్ చేయొచ్చు లేదా రూట్ కనుక్కోవచ్చు. x is equal to minus b అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 1 plus or minus square root of b square minus 4ac by 2a. ఈ 1 minus 4y square అనే వాల్యూ ఎలా ఉంటుందో చెప్పండి. ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ 1 plus 2y into 1 minus 2y, దట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ -1/2 to 1/2 ఓన్లీ, ఇన్ బిట్వీన్. బట్ నెగిటివ్ ఆన్సర్స్ మనకు లేవు కాబట్టి ఈ నెగిటివ్ వాల్యూస్ రావు. సో అప్ టు ఎక్కడ వరకు వస్తుంది చెప్పండి? 1/2. సో ద రేంజ్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈస్ నథింగ్ బట్ 0 to 1/2. సో ఓకే, మీకు ఏదైనా ప్రాబ్లం చెప్పాడు, ఏదైనా డౌట్ ఉన్నా, మీకు వేరే మోడల్ ఏదైనా అనిపించినా జస్ట్ ఈ పోస్ట్ కామెంట్ బాక్స్లో మీరు లైవ్ చాట్లో పోస్ట్ చేయండి, నేను కూడా చూస్తాను. ఓకే, లెట్ us గో ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఫస్ట్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఒకసారి రివిజన్ అయినట్టు ఉంటుంది, జస్ట్ అందరూ వినొచ్చు. మీరు ప్రాబ్లం చేసినా కానీ ఆల్రెడీ మీకు కీ వచ్చేసింది కాబట్టి కీ చెక్ చేసుకోవడం కోసం వీడియో చూడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. లెట్ us జస్ట్ మళ్ళీ ఒకసారి రివిజన్ అయినట్టు ఉంటుంది, వినండి చేసిన వాళ్ళు కూడా. సెకండ్ క్వశ్చన్, f of x is equal to x minus step x by 1 minus step x plus x. నాకు గుర్తున్నంత వరకు ఈ ప్రాబ్లం కూడా మనం స్టడీ అవర్లో చేసామని నా ఫీలింగ్. సో లెట్ us see, x minus step x అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా దట్ ఈస్ కాల్డ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x అంటాం. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x అంటే గ్రాఫ్ ఎలా ఉంటుందో కూడా మీకు డిస్కస్ చేశాను నేను. దట్ మాక్సిమం వాల్యూ విల్ బి 1 ఓన్లీ, బట్ నాట్ ఈక్వల్ టు 1. 0 to 1, 0 వస్తుంది కానీ 1 రాదు. సో ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x by 1, x minus step x అంటే దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x యొక్క డొమైన్ రేంజ్ వాల్యూ ఎంత చెప్పండి? 0 to 1 వస్తుంది. ఓకేనా, ఫ్రాక్షనల్ పార్ట్ వాల్యూ 0 to 1 వస్తుంది. సో ఇక్కడ కూడా 0 to 1, 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఫ్రాక్షనల్ పార్ట్కి, మనం కనుక ఇది దేని రేంజ్? ఇది జస్ట్ ఇట్స్ రేంజ్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x ఓన్లీ. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x యొక్క రేంజ్ 0 to 1. ఇది గ్రాఫ్, దీని గురించి ఇంత ముందు కూడా డిస్కస్ చేసాం. మళ్ళీ ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్రెస్ చేయండి, చెప్తాను. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x యొక్క రేంజ్ అనేది ఇన్ బిట్వీన్ 0 to 1, ఇంక్లూడింగ్ 0 బట్ ఎక్స్క్లూడింగ్ 1. గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఓకే, సో 0 నుంచి 1 లోపల ఇది ఫ్రాక్షనల్ పార్ట్. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి చెప్పండి? ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x బై, అంటే సేమ్ ఇందాక క్వశ్చన్ చూసుకోవాల్సిన పని. ఇందాక క్వశ్చన్ ఏంటి చూడండి, x by 1 plus x square, సేమ్ అదే క్వశ్చన్. సో ఇక్కడ స్టెప్ x ప్లస్ లో ఒకసారి 0 సబ్స్టిట్యూట్ చేసుకోండి, 0 by 1 plus 0, సో యూ విల్ గెట్ 0. ఓకే, నెక్స్ట్ వాట్ అబౌట్ ద మాక్సిమం వాల్యూ? హై, గుడ్ ఈవినింగ్ రిత్విక్. మాక్సిమం వాల్యూ ఇక్కడ 1, అంటే 1 లేదు, 1 రాదు, 1 కాదు కాబట్టి ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఎంత వస్తుంది? 1 by 1 plus 1, దట్ ఈస్ 1/2. ఇక్కడ 1 కాదు కాబట్టి ఇక్కడ కూడా 1/2 రాదు, బట్ అప్ టు 1/2. సో వాట్ అబౌట్ ద రేంజ్ ఫర్ దిస్ క్వశ్చన్? ఇంక్లూడింగ్ 0 బట్ ఎక్స్క్లూడింగ్ 1/2. ఎంతమంది కరెక్ట్ చేశారో చెప్పండి ఈ ప్రాబ్లం? దోస్ హూ ఆర్ వాచింగ్ దిస్ లైవ్ సెషన్, ఎంతమంది ఈ ప్రాబ్లం అని కరెక్ట్ చేశారు?
ఎందుకంటే ఇది మంచి క్వశ్చన్ నా ఫీలింగ్. ఇది కొంత ఫ్రాక్షనల్ పార్ట్ విశాల్ రెడ్డి వెరీ గుడ్, ఎక్సలెంట్. వినాయక్ కుమార్ రసజ్ఞ దట్ ఈస్ గుడ్. అండ్ శ్రీనివాస్ యువర్ ఆల్సో గుడ్, వెరీ గుడ్. ఐ డిడ్ ఇట్ రైట్ సార్, వెరీ గుడ్. యా వెరీ గుడ్. రచ్చ చేసావా శివానంద్? ఐ హ్యావ్ డన్ కరెక్ట్ సార్, వెరీ గుడ్. ఐ గాట్ వెరీ గుడ్. అఫ్ కోర్స్ రిషిత్ రెడ్డి నువ్వు నాట్ రౌట్ ఎగ్జామ్, ఓకే. ఐ హ్యావ్ డన్ సార్, వెరీ గుడ్. రంజిత్, శ్రీహిత, యా వెరీ గుడ్, ఎక్సలెంట్. సో మీ అందరు చూస్తుంటే చాలా బాగా మీకు రేంజ్ ప్రాబ్లమ్స్ అర్థమైనట్టుగా నాకుంది. సో యూ ఫీల్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ విత్ యువర్ ఆన్సర్. చాలా మందికి ఈ టిపికల్ కాన్సెప్ట్ రేంజ్ డొమైన్ అనేది కరెక్ట్ చేయడం అనేది ఇట్స్ వెరీ గుడ్ సైన్ టు యువర్ సక్సెస్. బట్ అటెంప్టెడ్ ఫర్ ఆఫ్టర్ ఎగ్జామ్, బట్ కరెక్ట్. యా వెరీ గుడ్, నో ప్రాబ్లమ్ రిషిత్ రెడ్డి. సో ఈ ప్రాబ్లం అటెండ్ చేసిన వాళ్ళందరికీ మంచి నాలెడ్జ్ ఉందని అర్థం. ఓకే, యా వంశీకృష్ణ, దట్స్ వెరీ గుడ్, వెరీ గుడ్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ మాట్లాడదాం మనం. థర్డ్ క్వశ్చన్లో ఏ స్క్వేర్, ఇది కూడా మనం డిస్కస్ చేసిన క్వశ్చన్ అండి, ఇది కూడా మనం డిస్కస్ చేసాం ఈ క్వశ్చన్ ని. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2, దెన్ ద రేంజ్ ఆఫ్ ఏబి ప్లస్ బిసి ప్లస్ సి అని ఇచ్చారు. యాక్చువల్గా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఆల్వేస్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నౌ a plus b plus c whole square అంటే you can write a square plus b square plus c square plus 2 of ab plus bc plus ca which is greater than or equal to 0. Okay, but what about this value? This is nothing but 2. So 2 plus 2 of ab plus bc plus ca is greater than or equal to 0. So 2 of ab plus bc plus ca is greater than or equal to -2. So -1. So AB plus BC plus CA greater than or equal to -1. So option choose me చెప్పేయచ్చు. ఇక సింపుల్ కింద ఆప్షన్ చూస్తే దిస్ వాల్యూ ఫ్రమ్ స్టార్టింగ్ లీస్ట్ వాల్యూ -1. లీస్ట్ వాల్యూ ఇస్ -1. యా, సో ఓన్లీ ద ఆప్షన్ ఈజ్ నథింగ్ బట్ సి ఆప్షన్ ఈజ్ దేర్. ఇది ఎంతమంది కరెక్ట్ చేశారు చూడండి. అంటే మీకు నాకు అర్థమైంది ఏంటంటే క్వశ్చన్ పేపర్లో కొన్ని ఆప్షన్స్ పరంగా చూస్తే చాలా ఈజీగా చేయొచ్చేమో అనిపించింది నాకు. యా శ్రీహిత, నిషిత్ రెడ్డి, వెరీ గుడ్, వెరీ గుడ్. యా విశాల్ రెడ్డి, వెరీ గుడ్. సుదీక్ష, యా వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్. వంశీకృష్ణ, సాయి అండ్ మోహన్ అంటే రిత్విక్ అనుకుంటా. ఐ డిడ్ వెరీ గుడ్. శంతన్ శ్రీనివాస్, శివానంద్, రోహిత్, వినాయక్ కుమార్, యా అక్షయ, పరిష, యా వెరీ గుడ్. ప్రసన్న, రిషిత్ రెడ్డి, ఐడి కరెక్ట్. యా వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఈ ప్రాబ్లం కూడా మనం క్లాస్లో డిస్కస్ చేసాం కదా స్టడీ అవర్లో. నాకు గుర్తున్నంత వరకు ఈ ప్రాబ్లం కూడా ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ మనం స్టడీ అవర్లో డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ అని నా ఫీలింగ్. సో ఎవరైతే ఈ లైవ్ వాచ్ చేస్తున్నారో, రోజు స్టడీ అవర్కి అటెండ్ అవుతున్నారో, వాళ్ళకి ఈ 3 ప్రాబ్లమ్స్ అనేవి నాకు తెలిసి చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చేమో నా ఫీలింగ్. ఓకే, సో లెట్ us గో ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ మాట్లాడు. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్లో ద రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫోర్త్ క్వశ్చన్, రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ 2x minus x square. 2x minus x square. సో రేంజ్ పరిస్థితి ఏంటి, దీని రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది అనేది వాళ్ళ ఇచ్చినటువంటి ఇది. ఓకే, సో ఎలా చెప్పండి, దీనికి ఎలా చేయొచ్చు మనం? కాట్ ఇన్వర్స్ లోపల ఉండే వాల్యూ ఎలా ఉండాలి చెప్పండి మనకి ఎప్పుడు కూడా. ఈ వాల్యూ కూడా ఎలా వస్తుంది? అది ఇక్కడ 2x minus x square ఉంది. యా దట్ ఈస్ గుడ్. సో మైనస్ ఆఫ్ x square minus 2x అని రాద్దాం. సో మైనస్ ఆఫ్ x square minus 2x plus 1 minus 1. That is minus of, this is nothing but x minus 1 whole square minus 1. Now minus of minus plus, so 1 minus of x minus 1 whole square. So 1 minus of whole square అని ఉంది ఇక్కడ వాల్యూ. Yeah, that is correct విశాల్ రెడ్డి, వాట్ యువర్ సెడ్ is correct. సో దీన్ని హోల్ స్క్వేర్ అంటే లీస్ట్ వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి. హోల్ స్క్వేర్ అన్నప్పుడు లీస్ట్ వాల్యూ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. హోల్ స్క్వేర్ అన్నప్పుడు లీస్ట్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 0 వస్తుంది. లీస్ట్ వాల్యూ 0 వస్తుంది అంటే 1 minus 0 హోల్ స్క్వేర్ అంటే మనం సబ్ట్రాక్ట్ చేసి ఇది లీస్ట్, ఇది
అంటే 1. కాట్లలో 1 ఎప్పుడు వస్తుంది మనకి? π/4. సో π/4 నుంచి ఇది కూడా సింపుల్గా ద ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ π/4 టు π. అసలు ఒకటే ఉంది, ఆప్షన్స్ కూడా ఎక్కడ కన్ఫ్యూజ్గా లేవు. ఇట్స్ వెరీ సింపుల్, వెరీ సింపుల్. సో π/4 టు స్టార్ట్. ఇక్కడ 1 వచ్చింది కాబట్టి π/4. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇప్పుడే చాలా మంది జాయిన్ అవుతున్నట్టున్నారు. సో యు సీ దిస్ ఈస్ 2x minus x². సో 2x minus x² మైనస్ కామన్ తీసుకున్నాం. వీ హ్యావ్ x² minus 2x. ఈ లోపల ఎంతమంది కరెక్ట్ చేశారో ఈ ఆన్సర్ కూడా నాకు పంపిస్తూ ఉండండి, వీళ్ళు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో x² minus 2x ఉంది కాబట్టి +1 - 1 చేయాలన్న ఒక ఐడియా వచ్చి ఉండాలి మనకి. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ x - 1² -1. అంటే మైనస్ ఆఫ్ ఉంది కాబట్టి 1 minus ఆఫ్ దిస్ 1 మైనస్ లోంచి దీని లీస్ట్ వాల్యూ x - 1² యొక్క లీస్ట్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 0. ఓకే, సో ఇది 0 అయితే టోటల్ వాల్యూ 1 వస్తుంది. అంటే cot inverse of 1, that is nothing but starting value is π/4 only. Yeah, that is correct. Suman Kalyani, very good, very good. Sai, that is very good. And Vaishnavi, Venimada, Vamsi Krishna, yeah, very good. Suman Kalyani, very good. So nice. Sudiksha, you are also very good. Sudarshan, not did sir, why like that? వదిలేసావా కంప్లీట్గా? ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏమన్నా సుదర్శన్ నీకు ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు ఒకసారి అడుగు, చెప్తాను నీకు. ప్రాబ్లం చేయని వాళ్ళు ఒకసారి చూడండి, చేసిన వాళ్ళు థమ్స్అప్ బ్యాచ్ అంతా వెరీ గుడ్. రంజిత్, మోహన్, సాత్విక, ఎక్సలెంట్. ఈ ప్రాబ్లం చేశారంటే మీకు ఇన్వర్స్ మీద కూడా మంచి కమాండ్ ఉన్నట్టే, నో ప్రాబ్లం. సో ఈజ్ ఇట్ ఓకే? యా, దట్స్ గుడ్. యా, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 5th క్వశ్చన్ మాట్లాడదాం. 5th క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ ఏంటంటే f of x is equal to log of 3x² minus 4x plus 5. 3x² minus 4x plus 5. ఓకే, ఇప్పుడు మీరు గమనిస్తే రేంజ్ అడిగారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని రేంజ్ క్వశ్చన్స్. రేంజ్ అంటే మినిమం వాల్యూ. ఐఎమ్ వెరీ ఫైన్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. రేంజ్ అడిగారు. ఈ క్వశ్చన్కి రేంజ్ ఎంత? ఫస్ట్ ఇక్కడ ఉన్న చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² plus bx plus c. వాట్ అబౌట్ ద రేంజ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మేము ఇంతకుముందు డిస్కస్ చేసాం. దానికి రేంజ్ అంటే ఉంటే మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది, లేకపోతే మినిమం వాల్యూ ఉంటుంది. అది దేని మీద డిపెండ్ అవుతుంది? ఏ మీద డిపెండ్ అవుతుంది. ఏ కనుక నెగిటివ్ ఉంటే మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. ఏ కనుక, యా వెరీ గుడ్ రిషిత్ రెడ్డి. సో ఇక్కడ చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² plus bx plus c ఫామ్లో ఉన్నప్పుడు ఏ అంటే x² కోఎఫిషియంట్ కనుక నెగిటివ్ ఉంటే, x² కోఎఫిషియంట్ కనుక నెగిటివ్ ఉంటే ఆ ఎక్స్ప్రెషన్కి మ్యాక్సిమం ఉంటుంది. ఏ సైన్ కనుక పాజిటివ్ ఉంటే మినిమం ఉంటుంది. ఇక్కడ ఏ కోఎఫిషియంట్ ఎంత చూడండి, 3, అంటే అది పాజిటివ్. 3 అనేది నెంబర్ పాజిటివ్ కాబట్టి మనకి ఏముంటుంది, దీనికి మినిమం వాల్యూ ఉంటుంది. ఆ మినిమం వాల్యూ అయినా మ్యాక్సిమం వాల్యూ ఫార్ములా ఇస్ సేమ్, 4ac minus b² by 4a. 4ac, Rajak Sheikh, mass a, it's correct. A means 3, c means 5 minus b² means minus 4 whole square by 4a into 3. అన్నిట్లో పాపం పిచ్చిది ఒక 4 క్యాన్సిల్ చేసేద్దాం చూడండి. సో దట్ ఈస్ 3 into 5 15 minus 4. ఇది మైనస్ ఆఫ్ మైనస్ అనుకున్నారు, ఇది 16. ఇది యాక్చువల్గా 4² అంటే 16, 4 కామన్ తీసాం, by 3, దట్ ఈస్ 11/3. సో దీని లీస్ట్ వాల్యూ 11/3. సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క లీస్ట్ వాల్యూ 11/3. ఇక్కడ లాగరిథం అనే ఫంక్షన్ ఉంది, మర్చిపోవద్దు. సో ద రేంజ్లో ఈ క్వశ్చన్ యొక్క రేంజ్ లీస్ట్ వాల్యూ లాగ్ 11/3. అక్కడి నుంచి ఇంకా నో మ్యాక్సిమం, వస్తూనే ఉంటాయి ఆన్సర్స్. సృష్టి ఉన్నంతకాలం వస్తూనే ఉంటాయి. అయితే బ్రాకెట్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూడండి మీరు. ఓకే, బ్రాకెట్ పెట్టేటప్పుడు ఇది కరెక్ట్గా ఈ వాల్యూ ఇంక్లూడింగ్ దిస్ వాల్యూ కదా, ఈ వాల్యూ కూడా వచ్చింది కదా. సో అది దేని 0 కాదు కదా, కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చూసుకోవాలి మీరు. యా వైష్ణవి, యూ డిడ్ కరెక్ట్. శివానంద్, సో ఆల్ యూ డిడ్ కరెక్ట్. సుదీక్ష, వెరీ గుడ్. నెక్స్ట్ కమింగ్ టు ద 6th క్వశ్చన్. 6th క్వశ్చన్ మాట్లాడదాం. ఓకే, సో 6th క్వశ్చన్ చూద్దాం. ఎవరికన్నా మధ్యలో ఏదైనా డౌట్ ఉంటే మీరు కంగారు పడిపోద్దు, చాలా మంది చేశారు, చేసిన వాళ్ళు చూస్తున్నారు కదా, మీరు ఫీల్ అవ్వద్దు. ఎవరికైనా రాకపోతే చూడండి, ఎవరైనా మన కాలేజీ వాళ్ళు కాకుండా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ నోట్ చేసుకొని చేయొచ్చు. మంచి క్వశ్చన్స్ కాబట్టి ఆబ్జెక్టివ్గా ఉపయోగపడతాయి. ఓకే, సో బట్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ వీడియో కంప్లీట్గా చూడండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి. 6th క్వశ్చన్, f of x is equal to
f of x is equal to e to the power of x by 1 plus step x. 1 plus step x. If the domain of the function is 0 to infinite, x belongs to 0 to infinite. ఈ పేపర్లో క్వశ్చన్ పేపర్ ఎవరు ఇచ్చారో కానీ ఆ సార్ మాత్రం మీకు చాలా ఫేవర్గా ఉన్నారు. దీపావళి తర్వాత అందరూ చాలా ఇదిగా, జస్ట్ మూమెంట్, రజాక్ షేక్ లిస్ట్ ఏరోస్పేస్. ఇక్కడ క్లాస్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఏరోస్పేస్, గాలి వార్తలు, గాలి మాటలు మనకు మధ్యలో అవసరం లేదు. రజాక్ షేక్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. మధ్యలో ఏరోస్పేస్ గురించి మనకు అవసరం లేదు. గాలి దాని సంగతి తర్వాత డిస్కస్ చేద్దాం మనం. ఓకే, మీకు ఏ బ్రాంచ్ కావాలో చాలా మంది రకరకాలుగా ఇప్పుడు వీడియోస్ చేసిన తర్వాత కూడా నేను ఎన్ఐటి వరంగల్లో చేసిన తర్వాత కూడా చాలా మంది మెసేజ్లు పెడుతున్నాను, నాకు ఈ ర్యాంక్ రావడాలంటే ఏం చేయాలి. ర్యాంకులు వచ్చిన తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం అవన్నీ. సో ఫస్ట్ మీరు ర్యాంకు తెచ్చుకోవడానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చేసుకొని కాస్త జాగ్రత్తగా క్లాసులు వింటే ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ రాకముందే నాకు ఈ ర్యాంక్ వస్తే ఎక్కడ జాయిన్ అవ్వచ్చు, లేకపోతే మా ఊళ్ళో రావాలంటే, ఇవన్నీ అన్నెసరీ డిస్కషన్స్ మనకి. ఓకే, ఇది మ్యాథ్స్ ఏ రజాక్ షేక్, ఇది మ్యాథ్స్ ఏ ఫంక్షన్స్ టాపిక్ నుంచి డొమైన్స్ అండ్ రేంజ్ సంబంధించిన ఫంక్షన్స్ టాపిక్. ఇది మనకి ఇంటర్మీడియట్లో కూడా ఉంది. నో ప్రాబ్లం, హ్యాపీగా వినొచ్చు. ఓకే రజాక్, నీకు ఏరోస్పేస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తున్న తర్వాత. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. Let us come to the next concept. Instead of range, తర్వాత instead of range, what do you mean? Instead of range means, so please do its domain. Please do its domain. రాహుల్ నాయక్, నువ్వేం మాట్లాడుతున్నావు రాహుల్ నాయక్? ప్లీజ్ డూ ఇట్స్ డొమైన్ అండ్ వాళ్ళు ఇచ్చారు క్వశ్చన్లో. రాహుల్ నాయక్, నాకు అర్థమైంది నీ బాధ, నాకు అర్థమైంది. నేను చెప్పేది కొద్దిగా, నా మాట తెలుగు వచ్చో, నీకు ఇంగ్లీష్, హిందీ 3 లాంగ్వేజ్ నాకు వచ్చు. ఆ మూడిట్లో నీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగులో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ఇది క్వశ్చన్లోనే వాళ్ళు ఇచ్చారు. ఇది క్వశ్చన్ డొమైన్ కాదు, వాళ్ళు ఇచ్చిన డొమైన్. ఓకేనా, అది తెలుగులో. ఇంగ్లీష్ చెప్పాలంటే దిస్ ఈస్ నాట్ ద డొమైన్ ఫర్ ద గివెన్ క్వశ్చన్, దిస్ ఈస్ ద డొమైన్ గివెన్ బై ది లెక్చరర్ ఇన్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో లిసన్ దట్ వన్. డొమైన్ ఎలా వచ్చిందని అడగకూడదు. ఈ క్వశ్చన్కి ఇది డొమైన్ కాదు, క్వశ్చన్లో అలా ఇచ్చారు లెక్చర్, ఆ సార్ అలా ఇచ్చారు అంతే. ఇది డొమైన్ అయితే రేంజ్ ఎంత అని క్వశ్చన్ చేశారు. ఈ ప్రాబ్లంకి ఇది డొమైన్ కాదు. ఓకేనా, ఈ ప్రాబ్లంకి ఇది డొమైన్ కాదు. ఓకేనా, ఫస్ట్ లిసన్ దట్ వర్డ్. ఇది సార్ ఇలా ఇచ్చారు, ఇది డొమైన్ అయితే రేంజ్ ఏమవుతుందని అడిగారు. ఓకేనా, ఫస్ట్ లిసన్ మై వాయిస్. వాయిస్ అందరికి వినపడుతుంది కదా, కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడద్దు. ఓకే, ఇప్పుడే మీరు 10th క్లాస్ అయిపోయి వచ్చారు కదా, కొంతమంది రకరకాల ఇదిలో ఉంటారు. ఏం కంగారు పడద్దు, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడు. యా, దట్ ఈస్ కరెక్ట్ మోహన్. సో ఇది వాళ్ళు ఇచ్చిన డొమైన్. ఈ ప్రాబ్లంకి డొమైన్ కరెక్ట్ కాదు, అది డొమైన్ కాదు. ప్రూవ్ చేయండి డొమైన్ అయితే. డొమైన్ ప్రూవ్ ఇలా చేస్తారు, డొమైన్ అనేది సాల్వ్ చేస్తే వస్తుంది. ఓకే, ఈ ప్రాబ్లంకి డొమైన్కి ఏం సంబంధం లేదు. కాకపోతే సార్ ఎలా ఇచ్చారంటే ప్రాబ్లం వెరైటీగా, ఇది డొమైన్ అయితే ఈ ప్రాబ్లం యొక్క రేంజ్ ఏమవుతుందని క్వశ్చన్ చేశారు. ఓకే, అది విషయం. మనోడికి ఎందుకు డౌట్ వచ్చిందో నాకు అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ 0 2 ఇచ్చారు కదా, 0 క్లోజ్ పెట్టారు కదా, దీనికి 0 రాదు కదా అని మనోడి ఉద్దేశం అది. యా, అది ఓకే. సో ఇది సార్ ఇవ్వటం వల్ల మీకు చాలా ఫేవర్ చేశారు. ఆ సార్ ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చినటువంటి సార్ మీకు చాలా ఫేవర్ చేసినట్టు నా ఫీలింగ్. ఎందుకంటే ఇది డొమైన్ ఇచ్చేస్తే డైరెక్ట్ సింపుల్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవడం. మీరు 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, e⁻0 1 by 1 plus 0 అంటే 1. సో 1 to infinite అయిపోయింది, సింపుల్. లీస్ట్ వాల్యూ వచ్చేస్తుంది, మ్యాక్సిమం వాల్యూ వస్తూనే ఉంటుంది, ఎంత పైన వస్తూనే ఉంటుంది అది. ఓకే, అది ఓకేనా. సో దట్ ఈస్ ది సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక్కడ డొమైన్ అనేది సార్ ఇచ్చారు, క్వశ్చన్ పేపర్లో సార్ ఇచ్చారు. ఆ డొమైన్ మనం కన్సిడర్ చేయాలి. ఇది ప్రాబ్లం డొమైన్ అవునా కాదని క్వశ్చన్ లేదు. ఇప్పుడు కొన్నిసార్లు మ్యాథ్స్ పెర్ముటేషన్ కాంబినేషన్ టాపిక్, కొన్ని టాపిక్లు వాళ్ళు ఇచ్చిన స్పెల్లింగే మనం తీసుకోవాలి, మనకు వచ్చింది మనం తీసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. రేంజ్ ఆఫ్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఆర్ టు ఆర్. ఇక్కడ కూడా చూడండి, ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ అన్నారు. అంటే ఎఫ్ అనే ఫంక్షన్
ఆ రియల్ నెంబర్స్ టు రియల్ నెంబర్స్ ఉంది. అది ఎలా వచ్చింది అంటే వాళ్ళు ఇచ్చారు క్వశ్చన్లో, ఫంక్షన్ని వాళ్ళు డిఫైన్ చేశారు. దట్ ఈస్ డిఫైన్డ్ బై ది కన్సర్న్. మోస్ట్లీ ఆల్ క్వశ్చన్స్ ఫేవర్ ఆఫ్టర్ దివాళి. యా విషిత్ రెడ్డి, వాట్ యువర్ సెట్ ఇస్ కరెక్ట్. నాకైతే క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత అదే అనిపించింది ఏంటంటే ఈ లెక్చరర్ ఎవరో, మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన సార్ ఎవరో మీకు చాలా ఫేవర్ చేశారు, చాలా ఫేవర్. దివాళి తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నట్టున్నారు, అందుకని డొమైన్స్ వాళ్ళే ఇచ్చేశారు. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు రేంజ్ వచ్చేలాగా ఇచ్చేశారు. ఓకే, సో చూడండి లెక్చరర్స్ మీ పట్ల ఎంత కన్సర్న్ చూపిస్తున్నారు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 7th క్వశ్చన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 3x బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్. ఈ ప్రాబ్లం ఎంతమంది కరెక్ట్ చేశారో చెప్పాలి మీరు. ఇది నా ఉద్దేశం, కొంతమంది చేయలేరేమో అని నా ఫీలింగ్. చేస్తుంటే వెల్ అండ్ గుడ్, చేస్తుంటే ఇట్స్ గుడ్, నేను అనుకోవటం అయితే గుడ్. బట్ ఎంతమంది కరెక్ట్ చేశారనేది నాకు డౌట్. ఎంతమంది కరెక్ట్ చేశారు? యా యా విశాల్ రెడ్డి, వెరీ గుడ్, వెరీ నైస్, వెరీ నైస్. ఓ వైష్ణవి, యా వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రంజిత్, నో ప్రాబ్లం, తెలుసుకుందాం. మనకి కష్టమైన క్వశ్చన్ వస్తే తెలుసుకొని, మనకి ఇంకా ఎగ్జామ్స్, వీఆర్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఫర్దర్గా ఉన్నాయి కాబట్టి వీ విల్ డిస్కస్ దిస్ ప్రాబ్లమ్ ఆల్సో. యా లెట్ us సీ దిస్ క్వశ్చన్. ఇది కొద్దిగా టిపికల్ క్వశ్చన్. లిమిట్ కాన్సెప్ట్ ఉంటే చేయొచ్చు, కాన్సెప్ట్ తెలియకపోయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. యా నో ప్రాబ్లం రిషిత్ రెడ్డి, నథింగ్ టు వర్రీ. అటెంప్ట్ చేయడం అనేది మనకి ఇంపార్టెంట్. అటెంప్ట్ చేయడంలో మనం ఫెయిల్ అవ్వకూడదు, అటెంప్ట్ చేయాలి. యా నో ప్రాబ్లం రష్మిక, నథింగ్ టు వర్రీ. యు సీ దిస్ క్వశ్చన్. నేను ఎలా చేస్తున్నాను చూడండి క్వశ్చన్కి. ఈ క్వశ్చన్ ఇవ్వగానే మీకు ఇంత ముందు కూడా కొన్ని మోడల్స్ చెప్పాను, ఇలాంటి మోడల్స్. డినామినేటర్ అబ్జర్వ్ చేయండి, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్. ఓకే, న్యూమరేటర్ కూడా మైనస్ 3x ఉంది కాబట్టి ప్లస్ ఎక్స్ మైనస్ 4x అని రాస్తున్నాను. మీకేం ఇబ్బంది ఏం లేదు, ఎవరు హర్ట్ అవ్వలేదుగా. యా ఓకే, నౌ ఈ స్ప్లిట్ దిస్ ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్ స్ప్లిట్ చేసేద్దాం. స్ప్లిట్ చేస్తే దిస్ 1 మైనస్ 4x బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ వరకు నాకు తెలిసినంత వరకు చాలా మందికి చేయొచ్చు. ఇక్కడ లిమిట్ కాన్సెప్ట్ అనేది కొద్దిగా, సార్ దిస్ మార్క్స్ కౌంటెడ్ ఫర్ విచ్ ఎగ్జామ్ వీఆర్ సేయింగ్ అబౌట్ దిస్ మార్క్స్ కౌంటెడ్ అంటే దేనికి కౌంట్ అవుతాయని? ఫైనల్ ఎగ్జామ్గా. మనకి ఇంటర్నల్ మార్క్స్ ఏం కౌంట్ అవ్వు, నథింగ్ టు వర్రీ. సో యూ సీ దిస్ క్వశ్చన్, దిస్ ఈజ్ ఇక్కడ న్యూమరేటర్ ఇలా స్ప్లిట్ చేశాను. మైనస్ 3x ఉంటే ఎక్స్ మైనస్ 4x అని రాశాను. టుడే ఎగ్జామ్ మార్క్స్ ఇంకా కౌంట్ అయినాయి అంటావా? అది కంప్యూటర్ సంబంధించిన విషయం, నాకైతే ఐడియా లేదు. స్కాన్ చేసి మీకు రేపేళ్ళలో స్కోర్ ఇస్తారు కదా. సో జస్ట్ ఫస్ట్ యూ లిజన్ దిస్ సొల్యూషన్. సో ఇక్కడ వరకు డౌట్ లేదు ఎవరికి, ఇలా వచ్చింది. ఇప్పుడు లిమిట్ కాన్సెప్ట్ ఐడియా ఉంటే మనం చేయొచ్చు, లేకపోయినా కంగారేం లేదు. కొద్దిగా చెప్తాను లాజిక్ చూడండి. దట్ ఈజ్ 1 మైనస్ 4x బై, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తాను, ఈ రెండిట్లో. రూట్ బయటకు వస్తుంది కాబట్టి ఎక్స్ వస్తుంది. 1 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. ఈజ్ ఇట్ క్లియర్? నౌ ఇప్పుడు రెండిట్లో ఏం కామన్గా ఉందో చూడండి, ఎక్స్ కామన్గా ఉంది. సో 1 మైనస్ 4x బై ఎక్స్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఎక్స్ క్యాన్సిల్. సో వీ హ్యావ్ రిమైనింగ్ ఈజ్ 1 minus 4 by root of 1 plus x square minus 1. ఓకేనా? సో ఇక్కడ వరకు దీని పరిస్థితి ఆఫ్ ఇండియా ఇది. ఓకే, ఇప్పుడు చూద్దాం వాళ్ళు ఇచ్చింది ఏంటి మనకి. ఎఫ్ మ్యాప్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని ఇచ్చారు చూడండి. ఎఫ్ మ్యాప్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని ఇచ్చారు? ఆర్ టు ఆర్ అని ఇచ్చారు. ఆర్ టు ఆర్ అంటే ఇన్ఫైనైట్, మైనస్ ఇన్ఫైనైట్ నుంచి ప్లస్ ఇన్ఫైనైట్ వరకు నీ ఇష్టం వచ్చిన వాల్యూ పెట్టుకోమన్నారు. ఇక్కడ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. 1 మైనస్ 1 లోంచి ఏ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి మినిమం వాల్యూ వస్తుంది? +1. సారీ +1. యా థ్యాంక్ యూ రిషిత్ రెడ్డి. యా థ్యాంక్ యూ ఎవరివన్. శంతన్ అండ్ రాహుల్ నాయక్, థ్యాంక్ యూ. ఇక్కడ +1 -1 రాశాను. ఓకే, యా ఓకే, థ్యాంక్ యూ రంజిత్. సో ఇది క్వశ్చన్. ఇప్పుడు ఇది వరకు ఓకే కదా, ఎవరికి డౌట్ లేదు కదా? ఇదంతా చెరిపేసి మన పైన రాస్తున్నాను. ఓకే, సో వాట్ వీ హ్యావ్ ఈస్ 1 మైనస్ 4 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు అప్ టు ఇన్ఫైనైట్ వరకు మనం వాల్యూస్ పెట్టచ్చు, మన ఇష్టం వచ్చిన వాల్యూస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ డొమైన్ ఏముందో చూడండి, ఆర్ టు ఆర్ ఉంది.
అంటే మైనస్ ఇన్ఫైనైట్ నుంచి ప్లస్ ఇన్ఫైనైట్ వరకు నీ నోటుకు వచ్చిన వాల్యూ పెట్టుకోవచ్చు. నేను డైరెక్ట్గా ఇన్ఫైనైట్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇన్ఫైనైట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను అంటే లాస్ట్ వాల్యూ, అంటే లాస్ట్ అని చెప్పలేము, అది ఇంకా ఉంటాయి కదా వాల్యూస్. హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్ రుషింద్ర. సో ఇన్ఫైనైట్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అంటే ఎక్స్ వాల్యూ ఇన్ఫైనైట్ వెళ్లే కొద్దీ ఆర్ ఎక్స్ టెన్స్ టు మైనస్ ఇన్ఫైనైట్. మైనస్ ఇన్ఫైనైట్ టెన్స్ టు ఎందుకు రాసింది, ఈజ్ ఈక్వల్ టు రాయకూడదు. ఇన్ఫైనైట్ అంటే దెర్ ఇస్ నో వాల్యూ కదా. సో అప్పుడు 1/x ఏమవుతుంది, 1/x అయినా 1/x స్క్వేర్ అయినా దట్ బికమ్స్ 0 అయిపోతుంది. 1/∞ దట్ బికమ్స్ 0. సో ఇక్కడ 1/x స్క్వేర్ ఉంది. యాజ్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫైనైట్ వరకు వాల్యూస్ వెళుతున్న కొద్దీ ఈ ఆన్సర్ అనేది 0 అయిపోతుంది. సో 1 - 4/1 + 0 + 1 దట్ ఈస్ 1 - 4/1 + 0 అంటే 1, √1 అంటే 1, 1 + 1 2. సో 1 - 4/2 దట్ ఈస్ ఈక్వల్ టు 2. సో -1. సో నేను పెట్టిన మ్యాక్సిమం వాల్యూ పెట్టాను, దీనికి మ్యాక్సిమం వాల్యూ పెట్టాను ఎక్స్ స్క్వేర్కి. సో దిస్ ఈస్ ది 1లోంచి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్గా మనకు వచ్చిన వాల్యూ ఎంత చెప్పండి, -1. సో -1 to ఇన్ఫైనైట్. మరి -1కి క్లోజ్డ్ రాస్తామా, క్లోజ్డ్ రాయకూడదు, ఎందుకంటే ఇన్ఫైనైట్ అనేది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు కదా. సో మనం రాయాల్సిన ఆన్సర్ -1 to ఇన్ఫైనైట్. ఓకే, మళ్ళీ ఒకసారి ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. దీన్ని ఇలా రాసుకుని సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు అందరికీ డౌట్ ఏం లేదు, కొంతవరకు ఈజీగా అర్థం. ఇక్కడ ఒకసారి జాగ్రత్త చూసుకోండి. దీన్ని లీస్ట్ వాల్యూ ఎలా కనుక్కుంటాం, లీస్ట్ వాల్యూ కనుక్కోవాలంటే 1లోంచి మ్యాక్సిమం వాల్యూ తీసేయాలి, అప్పుడు మనకి లీస్ట్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఎక్స్కి మ్యాక్సిమం వాల్యూ అంటే ఎంతవరకు, అప్ టు ఇన్ఫైనైట్ అవ్వచ్చు, -∞ వరకు వచ్చు, ఎంతవైనా వెళ్ళచ్చు. ఎక్స్ ఇన్ఫైనైట్ అవ్వచ్చు, -∞ అవ్వచ్చు. బట్ 1/x స్క్వేర్, ఎక్స్ ప్లేస్ లో ఇన్ఫైనైట్ అయినా -∞ అయినా 1/∞ అంటే 0 అయిపోతుంది. 1/∞ అంటే 0 కాబట్టి ఈ వాల్యూ 0 అయిపోతుంది. అంటే వాల్యూస్ పెరిగే కొద్దీ యాజ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఇంక్రీజింగ్ 1/x స్క్వేర్ వాల్యూ బికమ్స్ 0. సో ఇట్ బికమ్స్ 0. సో 1 + 0 is 1, 1 + 1 2, 4/2 that is nothing but 2. So 1 - 2 we have the -1. So -1 is the least value for this question. So what about the maximum value for this question? It increases because r to r. So what about the range of this question is -1 to infinite. Is it clear? అందరికి ఓకే నీ క్వశ్చన్ చూడండి. చేయని వాళ్ళు మిస్టేక్స్ చేశారు, చాలా మంది చెప్పారు. మీకు ఓకే అనుకుంటే ఐ విల్ ప్రొసీడ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఇంకేమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి పోస్ట్ చేయండి, చెప్తాను మీకు. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి కూడా చేయొచ్చు కదా సార్. వాల్యూస్ ఏం సబ్స్టిట్యూట్ చేస్తావు విశాల్ రెడ్డి, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తావు? యా, వంశీకృష్ణ సార్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ విత్ లిమిట్స్ కాన్సెప్ట్. లిమిట్ కాన్సెప్ట్ నేను చెప్పింది మీకు, లిమిట్ అనే పేరు వాడలేదంతే. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ విచ్ లెసన్ సార్? విచ్ లెసన్ అంటే అది కూడా లిమిట్స్ అంటే క్యాలిక్యులస్ ఫంక్షన్. దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ అదే. మీ కాలేజీలో ఫంక్షన్స్ తర్వాత చెప్పే నెక్స్ట్ టాపిక్ లిమిట్స్ చెప్తారు అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. వంశీకృష్ణ, నేను చెప్పింది లిమిట్ కాన్సెప్టే. ఇదిగో ఇక్కడ చూడు, ఎక్స్ టెన్స్ టు అని రాసాను చూడు, అది లిమిట్ కాన్సెప్ట్. కాబట్టి లిమిట్ అనే పేరు రాయలేదు, నేను మాయ చేశాను అంతే, ఏం లేదు. యా రిషిత్ రెడ్డి, మీకు ఫిజిక్స్ వాటిలో చెప్పుకుంటారు, ఒకటి చెప్పలేకపోయినా నథింగ్ టు వరీ. నేను చెప్పింది అదే ఇక్కడ, ఎక్స్ టెన్స్ టు ఇన్ఫైనైట్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రాయలేదు. విశాల్ రెడ్డి, రియల్ వాల్యూస్ లైక్ -2, -1, 1, 2 అఫ్ కోర్స్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తావు. బట్ మనకి -1 దగ్గర లీస్ట్ వాల్యూ వస్తుందని ప్రూవ్ చేయాలంటే యాజ్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫైనైట్ అన్న చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు అందులో. ఓకే, యా ఓకే, నౌ ఈజ్ క్లియర్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ మాట్లాడదాం. 8th క్వశ్చన్, ఇది కూడా నాకు తెలిసినంత వరకు నేను క్లాస్లో డిస్కస్ చేశాను క్వశ్చన్ అనుకుంటున్నాను నేను. సో దట్ ఈస్ x² + y² కాదు 4y². f of x is equal to x² + 4y² + 9z² - 6yz - 3zx - 2xy. యా, ఈ ప్రాబ్లం నేను డిస్కస్ చేసినట్టు గుర్తుంది నాకు. సో ఈ క్వశ్చన్ చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు మీరు అంటే అప్పుడు చాలా ఎక్స్ప్లెయిన్ చేసింది దానికి సంబంధించి మీకు. దిస్ ఈజ్ హాఫ్ ఆఫ్ x - 2y² + 2y - 3z²
ప్లస్ 3z మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇలా రాయాలని ఐడియా ఎలా వస్తుందో కూడా అప్పుడు నేను డిస్కస్ చేశాను. ఇది ఎక్స్ హోల్ స్క్వేర్, ఇది 2y హోల్ స్క్వేర్, ఇది 3z హోల్ స్క్వేర్. అయితే ఇక్కడ మైనస్లో ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని కూడా చెప్పానండి నెంబర్ ఆఫ్ టైమ్స్. ఈ ఫార్ములా కూడా ఎవరైనా మర్చిపోయారో, ఎవరైతే స్టడీ అవర్ రెగ్యులర్గా ఫాలో అవ్వట్లేదో వాళ్ళు ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి రాసుకోండి. ఇలా ఉంటాయి మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ. ప్లస్లు ఉంటే నో ప్రాబ్లం, మైనస్లు ఉన్నప్పుడు వీ కెన్ రైట్ లైక్ దిస్: a minus b whole square plus b minus c whole square plus c minus a whole square. ఓకే, ఇలా రాయించుకోండి. దీన్ని ఈక్వల్ వస్తుంది. యా, చాలా థమ్స్అప్లు వచ్చినాయి అంటే చాలా అందరూ చాలా హ్యాపీగా స్టడీ అవర్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ టకటగా ఆన్సర్ పెట్టేసి ఉంటారు ఈ ప్రాబ్లం, నా ఉద్దేశం. యా, వెరీ గుడ్. యా, థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. సో వాట్ అబౌట్ ద రేంజ్ ఆఫ్ దిస్ క్వశ్చన్? సో ఇట్ ఈస్ 0 to infinite. 0 ఎప్పుడు వస్తుంది? x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు z ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, అంటే 0 అవ్వచ్చు లేదా ఆల్ ద వాల్యూస్ అంటే 0 అయితే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద 9th క్వశ్చన్. ఓకే, లెట్ us మూవ్ టు ద 9th క్వశ్చన్. ఏంటా 9th క్వశ్చన్ చూడండి. f of x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 14x ప్లస్ 9 బై x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3. ఈ మోడల్ కూడా మనం ప్రాబ్లం చేసాం. ఎగ్జాక్ట్ గా ఈ ప్రాబ్లం చేసిన విషయం నాకు కూడా గుర్తులేదు కానీ, బట్ we did number of problems like this. I will do split that is x square plus 14x plus 9 is equal to x square y plus 2xy plus 3y. Now x square of 1 minus y plus 2x of 7 minus y plus 9 minus 3y is equal to 0. ఓకేనా? ఇక్కడ మిస్టేక్ ఏంటంటే 14x minus 2xy. Yeah, discriminant should be greater than or equal to 0. What about the discriminant for this one? b square minus 4ac greater than or equal to 0. పాపం పిచ్చిది 4 క్యాన్సిల్ అయిపోయింది. 49 plus y square minus 14y minus 9 9 ఎందుకు రాయటం రాసిద్దాం. 3y స్క్వేర్ అంటే మైనస్ 3y స్క్వేర్, ప్లస్ 9 వస్తుంది అనుకుంటా కదా, 9 అంతే కరెక్ట్, మైనస్ 9. దిస్ ఈజ్ మైనస్ 9y మైనస్ 3y, దట్ ఈస్ మైనస్ 12y, కరెక్ట్ కదా, అంటే ప్లస్ 12y ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ మైనస్ 2y స్క్వేర్ మైనస్ 2y ప్లస్ 40 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అన్నిట్లో పంపించి 2 క్యాన్సిల్ చేస్తాం అనుకోండి. y square plus y minus 20 less than or equal to 0. That is y plus 5 into y minus 4 less than or equal to 0. So we have two values. So we have two values, minus 5 and 4. So in between the values. So y belongs to minus 5 to 4. Y belongs to minus 5 to 4. Yeah, that is correct. The least value is minus 4 and the maximum value is just nothing but 4. Yeah, అందరు కరెక్ట్ చేసినట్టున్నారు. ఈ క్వశ్చన్ కూడా నాకు తెలిసినంత వరకు అందరు చేసేస్తుంటారు. మోహన్ ఒకసారి నువ్వు చూడాలి, సాయి కృష్ణ అనుకుంటే నీ పేరు ఏదో సంథింగ్. మోహన్ బ్రాకెట్ కరెక్ట్ గా పెట్టలే చూడు ఒకసారి. మైనస్ 5 and 4 అని రాసావు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? యా, షల్ వి మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కడన్నా మీకు డౌట్ ఉంటే చూసుకోండి, లేదంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నా మీకు ఇబ్బంది లేదు. ఓకే, యా, let us go to the next question. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకొచ్చేద్దాం. దట్ ఈస్ 10th క్వశ్చన్. యా, 10th క్వశ్చన్ కూడా చూడగానే నాకు అనిపించింది ఈ క్వశ్చన్ కూడా నేను క్లాస్లో డిస్కస్ చేశాను మీకు. cos x by step of x by pi plus 1/2. వాట్ అబౌట్ దిస్ ఫంక్షన్? ఈ క్వశ్చన్ కూడా నేను డిస్కస్ చేశాను. నా ఉద్దేశం అందరూ మీరు థమ్స్అప్లు ఎక్కువ పెడుతున్నారంటే ఖచ్చితంగా మీరు అందరూ ఈ క్వశ్చన్ ఆన్సర్ చూడగానే రాసేస్తుంటారు ఈ క్వశ్చన్. యా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైం. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరికీ క్వశ్చన్, ఇది మంచి క్వశ్చన్. ఇదే క్వశ్చన్ మళ్ళీ మీకు డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో కూడా క్వశ్చన్ వస్తుంది ఈ క్వశ్చన్. సో మర్చిపోవద్దు ఈ క్వశ్చన్ మీరు. ఎక్స్ ప్లేస్ లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మీకు గుర్తుండాల్సిన మాట ఏంటంటే స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే మైనస్ స్టెప్ ఎక్స్ మైనస్ 1. ఇట్స్ డిపెండ్స్ ఆన్ దిస్ కాన్సెప్ట్ ఓన్లీ. సో ఇక్కడ స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై పై మైనస్ 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ స్టెప్ ఎక్స్ బై పై. సో ఎక్స్ ప్లేస్ లో మైనస్ పెట్టినప్పుడు ఇలా వస్తుంది మనకి. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ప్లేస్ లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అంటే మైనస్ ఎక్స్ బై పై ప్లస్ 1/2. కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్,
స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై పై అంటే ఇలా రాయొచ్చు, ఇది ఫార్ములా. సో వీ కెన్ రైట్ ఎక్స్ బై పై మైనస్ 1 ప్లస్ 1/2, దట్ ఈస్ కాస్ ఎక్స్ బై మైనస్ ఆఫ్ దిస్ వన్. -1 plus 1/2 అంటే -1/2. So we have cos x by minus common this. Minus common this, the step of x by pi plus 1/2. This is all equal to f of minus x. But this is nothing but minus alage undi. This is nothing but f of x. So f of minus x is equal to minus f of x. Yeah, that is correct. What you are said is correct. That is odd function. Okay. So let us go. So I think now this దాదాపుగా ఇప్పుడు మనం చేసిన 10 క్వశ్చన్స్ చేస్తే అరౌండ్ 5 క్వశ్చన్స్ దాకా 50% క్వశ్చన్స్ మన క్లాస్లో చేసిన క్వశ్చన్స్ వచ్చిన డైలీ స్టడీ అవర్లో. సో డైలీ స్టడీ అవర్ అనేది ఉపయోగపడుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు అనుకుంటున్నాను నేను. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా ఇంకా ఎవరైతే డైలీ స్టడీ అవర్కి రావట్లేదు వాళ్ళకు కూడా ఆన్లైన్లో రమ్మనండి. మీకు డేటా పెద్ద ఖర్చు ఏమి ఉండదు. యూట్యూబ్ లైవ్ సో చాలా తక్కువ వెన్ కంపేర్డ్ విత్ మెనీ ఆఫ్ ది వీడియోస్ లైవ్ చాలా తక్కువ ఉంటుంది. మనం కూడా 1.5 hour చాలా టైము యూస్ఫుల్గా చేస్తున్నాం. యా, 11th క్వశ్చన్ అయితే ఐ థింక్ ఎస్టర్డే కూడా నన్ను డౌట్ అడిగినట్టున్నారు ఈ క్వశ్చన్. ఇంతకు ముందు కూడా ఈ క్వశ్చన్ చెప్పాను నేను, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఫాస్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. g of x is equal to 11th క్వశ్చన్. g of x is equal to x plus tan x plus step of x square plus 1 by p. అయితే మీకు వచ్చిన మార్క్స్లో నాకు కొన్ని మార్క్స్ ఇచ్చేయాలి మీరు అందరూ చాలా మంది, ఎందుకంటే డైలీ వింటున్నారు కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని మీకు వచ్చినట్టే. థ్యాంక్ యూ. సో g maps from -2 to 2. So g is mapping from -2 to 2 tends to r. ఇది డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్. సో ఇది ఆడ్ ఫంక్షన్ వాళ్ళు ఇచ్చారు. యాక్చువల్గా ఆడ్ ఫంక్షన్ అన్నారు కాబట్టి g of minus x is equal to minus g of x. ఇది యాక్చువల్గా -x, ఇది -x కాబట్టి ఈ రెండింటితో పని లేదు. ఇక్కడ g of -x రాసుకుంటే ఇలాగే వస్తుంది. సో మైనస్ కామన్ తీసేయచ్చు, కానీ పక్కన ఇది తోకుంది అంటే ఇది ఉండకుండా ఉంటే నో ప్రాబ్లం. ఇది ఉండకుండా ఉంటే ఇక్కడ వరకు ఉంటున్నప్పుడు ఇది 100% ఇది ఆడ్ ఫంక్షన్ అయిపోతుంది. సో ఇది ఉండకూడదు, మనకి ఉండకూడదు అంటే దాన్ని చెరిపేయకూడదు, మనం దాన్ని 0 అనుకోవాలి. సో స్టెప్ ఆఫ్ x square plus 1 by p మస్ట్ బి ఈక్వల్ టు 0. ఓకే, మరి x వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి చూడండి. -2 to 2. -2 నుంచి 2 లోపల మాక్సిమం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 square plus 1 5 by p is equal to 0. ఇక్కడ x ప్లస్ లో -2 నుంచి 2 వరకు ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. మాక్సిమం వాల్యూ రాస్తాను నేను 5 by p. ఓకే, లేదంటే నేను 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. వెరీ గుడ్, రాసుకో 1 by p. 0 సబ్స్టిట్యూట్ చేస్తాను, రాసుకో, నీ ఇష్టం వచ్చింది. ఇది 0 అవ్వాలి. ఇది 0 అవ్వాలి అంటే ఫ్రాక్షన్, ఇది స్టెప్ వాల్యూ 0 అవ్వాలంటే డినామినేటర్ వాల్యూ ఎక్కువ రావాలి. 0. వచ్చేస్తే మనకి ఫ్రాక్షన్ వాల్యూ సరిపోతుంది. 0. రావాలంటే ఈ వాల్యూ మస్ట్ అండ్ షుడ్ గా 5 కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ మరి 1 by p కదండి, p greater than 1 అవ్వచ్చు కదా. p greater than 1 ఇక్కడ వరకే వస్తుంది ఆన్సర్ 0. ఇక్కడ కూడా రావాలి. విశాల్ ఏదో కామెంట్ చేశాడు, సార్ ఎగ్జామ్ పేపర్ ని బ్యాలెన్స్ చేయడంలో 50% మా బ్రెయిన్ హెల్ప్ చేస్తే 50% స్టడీ అవర్ హెల్ప్ చేసింది. యా, వెరీ గుడ్. నేను చెప్పింది ఏమి ఉండదు, మీరు చేసింది నేను ఏదో సరదాగా అన్నా కానీ యాక్చువల్గా పబ్లిక్ ఎగ్జామ్ రాసినా కానీ మీ ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎగ్జామ్ హాల్లో ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది చెప్తారు ఎగ్జామ్ హాల్లో కొంత టెన్షన్ ఉంటుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ మేనేజ్ చేసి రాయాలంటే ఇట్ టేక్స్ నిజంగానే అది ఎఫర్ట్, అది వేరు. సో మీకు హెల్ప్ అయితే చాలు. ఇప్పుడు మనకి హెల్ప్ అయితే మీరు కూడా చెప్తారు కదా, నలుగురికి చెప్తారు, అది కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ లైవ్ కంటిన్యూ చేసిన 1 week లోనే చాలా వ్యూస్ చూస్తుంటేనే నాకు తెలిసిపోతుంది ఎంత హెల్ప్ అవుతుంది మీ అందరికి అనేది. సో ఈ ఆన్సర్ చూసి ఏం చెప్పండి, p greater than 5. లాస్ట్ లో మనం డిస్కస్ చేద్దాం ఇంకా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, ఇది అర్థమైంది కదా క్వశ్చన్ అందరికి, కొత్త వాళ్ళకి కూడా. యా, సో ఇది 0 అవ్వాలంటే ఇది 0. అవ్వాలి. 0. అవ్వాలంటే p వాల్యూ ఎలా ఉండాలి, 5 కన్నా ఎక్కువ ఉండాలి. 6, 7, 8, 9 మీ ఇష్టం వచ్చిన వాల్యూ తీసుకోవచ్చు. అంటే p belongs to 5 to infinity, ఓపెన్ బ్రాకెట్స్. మళ్ళీ 5 అయింది అనుకోండి, 5 by 5 1 వచ్చేస్తుంది. ఓకే, లెట్ us go with the next question. నెక్స్ట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. 12th క్వశ్చన్ చేశారా లేదు. f of x is equal to x to the power of 4 sin of pi x by 2 and x into mod x. This is mod x less than 1 and this is mod x greater than or equal to 1. Yeah, okay. ఇది కూడా సింపుల్ గానే చేయొచ్చు,
కాకపోతే కొంతమంది కన్ఫ్యూజ్ అయి ఉంటారేమో ఒక ఫీలింగ్. డైరెక్ట్గా చెప్పేయచ్చు ఇది. ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి మనకి. ఈ 2 ఫంక్షన్స్ లో చెక్ చేసుకోండి. ఎక్స్ ప్లస్ లో -x పెట్టామనుకోండి, ఇదేమొస్తుంది చూడండి, -x⁴ sin of π into -x/2. దట్ ఈస్ -x⁴ అంటే x⁴ sin of π into -x అంటే మైనస్, sin of మైనస్ అంటే -sin πx/2 which is nothing but -f(x). సో ఇది ఆడ్ ఫంక్షన్ కింద డిక్లేర్ చేయొచ్చు మనం. సో వాట్ అబౌట్ దిస్ వన్? దీని పరిస్థితి ఏంటి? ఇక్కడ f(-x) పెట్టామనుకోండి, -x into మాడ్యులస్ ఆఫ్ -x. సో -x into మాడ్యులస్ ఆఫ్ -x అంటే దిస్ వన్. సో -f(x). సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ ఆడ్ ఫంక్షన్. ఇలా చేయొచ్చా అంటే ఇలా కూడా చేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు మనకి ఇందులో. ఓకే, ఇంకా లిమిట్స్ తప్పుడైతే తర్వాత అయితే మీకు కొంత క్లారిటీ వస్తుంది ఈ ప్రాబ్లంలో. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ మోడల్ కూడా మనం ఈ క్వశ్చన్ చెప్పలేదేమో కానీ మోడల్ అయితే మనం డిస్కస్ చేసాం నా ఫీలింగ్. f(x) is equal to f(x+1/x+2) and satisfying the equation. F is an even function ఇచ్చేసారు, ఈవెన్ ఫంక్షన్ అన్నారు. ఈవెన్ ఫంక్షన్ అంటే f(-x) is equal to f(x). f(-x). సో వాట్ అబౌట్ f(-x) అంటే x ప్లస్ లో -x సబ్స్టిట్యూట్ చేయండి, is equal to f(x). f(-x) is equal to f(x). 2 తీసుకొని కంపేర్ చేస్తే చాలు మీకు. ఈ రెండు తీసుకోండి, ఈ రెండు తీసుకోండి, ఇలా ఇంకా కావాలంటే ఈ రెండు కూడా తీసుకోవచ్చు, ఇలా మనకు వాల్యూస్ని బట్టి. యా, థ్యాంక్ యూ విశాల్. నేను మోడల్ ప్రాబ్లం అడిగారు, మనం డిస్కస్ చేసాం ఇది. మీరు 2 ఈక్వల్ తీసుకోండి. సపోజ్ ఈ 2 ఈక్వల్ తీసుకున్నారనుకోండి, x is equal to x+1/x+2. దట్ ఈస్ x² + 2x is equal to x+1. సో x² + x - 1 is equal to 0. -b ± (b² - 4ac/2a). ఈసారి ఈ రెండు కంపేర్ చేస్తారనుకోండి, ఇంకో వాల్యూ వస్తుంది. ఓకే, సో రాంగ్ చేసేవారు ఋషేంద్ర, ఎందుకలాగా? వై లైక్ దట్? యా, కంగారు పడద్దు, మోడల్ అర్థమైంది కదా మీకు. యా, రాంగ్ వచ్చిన పర్వాలేదు, భయపడద్దు, కంగారు పడద్దు, మనకి ఇంకా సఫిషియంట్ టైం ఉంది ప్రిపేర్ అవడానికి. తెలుసుకున్నారు కదా, మోడల్ తెలుసుకున్నాం కదా. ఓకే, లెట్ us go to the next question. 14th క్వశ్చన్ మాట్లాడదాం. ఏంటా 14th క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ఫంక్షన్స్ ఈజ్ ఐడెంటికల్? 14th క్వశ్చన్ లో ఐడెంటికల్ ఫంక్షన్స్ ఏంటి అని ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్ √(1 + sin x), sin x/2 + cos x/2. ఇది చూడగానే చెప్పేయచ్చు, ఇది వేరు, ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్. దీన్ని ఏమని రాయొచ్చు మనం? √(1) కెన్ బి రిటన్ యాజ్ cos² x/2 + sin² x/2. cos² x/2 + sin² x/2. sin x can be written as 2 sin x/2 cos x/2. So this is cos x/2 plus sin x/2 whole square. Now you can write this one is cos x/2 plus sin x/2 plus or minus. సో కాబట్టి దీని డొమైన్ వేరే వస్తుంది, దీని డొమైన్ వేరే వస్తుంది. ఇది వేరే, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది, ఇది ప్లస్ కాబట్టి సో తూచ్. యా, దట్ ఈస్ కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ అనేది క్యాన్సిల్. సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ అయితే నాకు గుర్తున్నంత వరకు మీకు ఈ ప్రాబ్లం నేను డిస్కస్ చేశాను. log of x² ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ 2 log x. డొమైన్ చూడండి, ఇక్కడ log of x² ఉంది, దీని డొమైన్ ఏమొస్తుంది యాక్చువల్గా r -∞ to ∞ ఎక్సెప్ట్ 0, అంటే r - 0. ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా లాగరిథం లోపల మనకి నెగిటివ్ రాకూడదు, కానీ ఇక్కడ నెగిటివ్ పెట్టిన స్క్వేర్ అవుతుంది కదా, పాజిటివ్ అయిపోతుంది, కాబట్టి r - 0. అది దీని డొమైన్. ఈ రెండు ఒకటే కదని మీరు అనకూడదు. ఫంక్షన్ ఇందాక చెప్పాను, ఫంక్షన్ మనం జోలికి వెళ్ళకూడదు, వాళ్ళు ఇచ్చింది చెప్పాలి. యా, కాబట్టి దీని డొమైన్ ఏమొస్తుంది మనకి యాక్చువల్గా? దీని డొమైన్ ఏంటి? 0 to ∞ అంతే. కాబట్టి డొమైన్స్ తేడా ఉన్నాయి, కాబట్టి ఇది కూడా సిమిలర్ గా ఫంక్షన్స్ కాదు. డొమైన్ ఉండాలి, ఈక్వల్ గా రేంజ్ కూడా ఉండాలి. సో c is equal to √x and √x whole square. ఇది కూడా సింపుల్, √x whole square. √x అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏదో ఒక వాల్యూ రావచ్చు. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉన్న స్క్వేర్ వస్తుంది కాబట్టి పాజిటివ్ ఆన్సరే వస్తుంది, కాబట్టి ఇది కూడా సేమ్ కాదు ఫంక్షన్. సో ఇంకా మిగిలిపోయిన ఆప్షన్ డి కరెక్ట్. డి ఈజ్ కరెక్ట్ ఆప్షన్.
3 రాంగ్ కాబట్టి డి ఫైనల్ చేసుకోవచ్చు. ఓకే, అది విషయం. ఓకేనా? అయితే డి కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లాగ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఇంకోటి ఏమి ఇచ్చారు పక్కన 5 log x. 5 log x. ఇక్కడ స్క్వేర్ ఉన్నా కానీ ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి మనం నెగిటివ్స్ పనికిరావు ఇక్కడ. ఇదంతా ఒకటే క్వశ్చన్, ఇది ఒక క్వశ్చన్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, ఇది జీ ఆఫ్ ఎక్స్. సో ఇందులో నెగిటివ్ తీసుకున్న క్యూబ్ చేస్తే నెగిటివ్ వస్తుంది కాబట్టి రెండు కలిపి ఇదంతా ఒకటే క్వశ్చన్ కాబట్టి దీని డొమైన్ ఏమొస్తుంది చెప్పండి? 0 to ఇన్ఫైనైట్ రాయాలి. అదేంటంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, అంటే స్క్వేర్ ఉన్నా ఇక్కడ క్యూబ్ ఉంది కదా, ఇక్కడ ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేయకూడదు కదా మనం. సో ఇది 0 to ఇన్ఫైనైట్, దీని డొమైన్ కూడా సేమ్, రేంజ్ కూడా సేమ్ వస్తుంది, లాగరిథం ఉంది కాబట్టి ఆప్షన్ ఈస్ కరెక్ట్. డి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్ మాట్లాడు. 15th క్వశ్చన్, ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ 0 to 3. F maps 0 to 3 tends to 1 to 29. Okay, now and f of x is defined 2x cube minus 15x square plus 36x plus 1. సో ఇది ఏ ఫంక్షన్ అవుతుందో క్వశ్చన్ చేశారు. ఒకటే వాల్యూస్ ఎక్కడ వచ్చినాయేమో 0, 1, 2, 3 దగ్గర ఒకసారి ముందు వెరిఫై చేద్దాం. 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 1 సబ్స్టిట్యూట్ చేస్తే -13 అంటే 2 - 15 అంటే -13 ప్లస్ 1 అంటే -12 ఇందులో -12 అంటే 24. 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 8 × 2 16, 72 1 అంటే 88, 89. ఈ వాల్యూ ఎంత వస్తుంది? 60 అంటే 29. 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఈజ్ 27 × 2, దిస్ ఈజ్ 108 అంటే 5, 13, 6, 163. కరెక్టేనా? 163. ఇక్కడ ఎంత వస్తుంది? 3 సబ్స్టిట్యూట్ చేస్తే 9 × 15 అంటే 45, 135. సో దట్ ఈజ్ 8 to 28. సో ఇది వాల్యూస్ వచ్చినాయి ఫంక్షన్స్ సంబంధించి. సో వాడు ఇచ్చిన డొమైన్ కరెక్టే, రేంజ్ కరెక్ట్గానే ఉంది. ఓకే, కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ అయిపోయింది కాబట్టి ఇది ఆన్ టు ఫంక్షన్ చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఇది ఆన్ టు ఫంక్షన్ అనేది కన్ఫర్మ్, ఇది ఆన్ టు ఫంక్షన్. మరి 1 చెక్ చేయాలి, ఇక్కడ అదొక క్వశ్చన్ ఉంది. 1 చెక్ చేయాలి. దీనికి 1 ఎట్లా వస్తుంది? 1 అంటున్నాడు వినయ్ కుమార్. రష్మిక, అది 1 ఎలా అవుతుంది చెప్పు? 1 అవ్వదు కదా. ఇక్కడున్న వాల్యూస్ చూసి మీరు ఫిక్స్ అయిపోకూడదు, ఇక్కడున్న వాల్యూస్ చూసి ఫిక్స్ అవ్వకూడదు మీరు. విశాలండి, 1 అనేది మీరు ఫిక్స్ అవ్వకండి. ఇక్కడ చూద్దాం, f'(x) కనుక్కొని కూడా చూద్దాం. f'(x) కనుక్కొని కూడా చెక్ చేద్దాం. f'(x) ఏమైనా వస్తుంది చూడండి. f'(x) అంటే దట్ ఈస్ 6x square minus 30x plus 36 అంటే 6 × x square minus 5x plus 6 దట్ ఈస్ 6 of x minus 2 into x minus 3. కరెక్టేనా? ఇక్కడ తప్పు రాయలేదు కదా. చూడండి, 6x square minus 30 plus 36. యా, దట్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు 0 నుంచి 3 లోపల వాల్యూస్ గ్రాఫ్ డ్రా చూసామనుకోండి. f'(x) 0 అయింది అనుకోండి, క్రిటికల్ పాయింట్స్ 2 వస్తున్నాయి. ఇది 0 అయితే x = 2, x = 3 వస్తుంది. ఇది ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 కాదు. ఇది మనకి ఇచ్చిన ఇంటర్వెల్లో 0 to 3 కదా. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి అందరూ. 0 to 3 ఇచ్చారు డొమైన్. ఇది డొమైన్. ఈ డొమైన్లో ఈ 2 వాల్యూస్ ఉన్నాయా లేవా? 2 ఉంది, 3 ఉంది. యా, ఓకే. అంటే క్రిటికల్ పాయింట్స్ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, వీటిని గ్రాఫ్ చెప్పాను. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే ఇట్లా పెరుగుతూనే ఉంటుంది, ఇంక్రీజింగ్ అంటే ఇలా పెరిగి కొన్ని చోట్ల ఇలా ప్లేన్గా వస్తుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది, ఇట్లా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ 2 వాల్యూస్ దగ్గర f'(x) 0 అయిపోయింది అంటే కర్వ్ ఫ్లాట్గా ఉంటుంది. యా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అక్షయ, ఇంకా అవ్వలేదు. ఒకసారి జస్ట్ లిజన్. దీనికి డిఫరెన్షియేట్ చేస్తాను. డిఫరెన్షియేట్ చేస్తే ఈ వాల్యూ చెరిపేస్తున్నాను. ఇది ఆన్ టు ఫంక్షన్ ఇక్కడ వరకు కన్ఫర్మ్. ఇక్కడ వాడు ఇచ్చిన కోడొమైన్ రేంజ్ సేమ్. కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆన్ టు ఫంక్షన్. ఇట్ ఈస్ స్ట్రిక్ట్ ఆన్ టు, నో డౌట్ ఇన్ దట్. వదిలేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు చెరిపేస్తాను. ఇప్పుడు దీని సంగతి చూడండి. f'(x) ఉంది. f'(x)ని 0కి ఈక్వల్ చేశాను. 0కి ఈక్వల్ చేస్తే 2 వాల్యూస్ వచ్చినాయి. ఆ 2 వాల్యూస్ ఇచ్చిన డొమైన్లో ఉన్నాయి. ఈ అక్షయ అడిగిన క్వశ్చన్ ఏంటంటే
ఎందుకు మనం 1 ఫంక్షన్ ఎలా డిసైడ్ చేస్తాం? ఇక్కడ వచ్చిన వాల్యూస్ని పెట్టి పెట్టేస్తామా? కాదు కదా. అలాగా f'(x) మీకు అందుకని అన్ని మోడల్స్ చెప్పింది. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అనే ఫంక్షన్ కూడా చెప్పిన ఉద్దేశం అది. ఇలాంటి క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనకు వాల్యూస్ అంటే 0, 1, 2, 3నే కాదు, 0 to 3 అంటే 0.1 ఉండొచ్చు, 0.2 ఉంటుంది, 1.1 ఉంటుంది, 1.1 to 3 lakhs ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా? సో ఎక్కడ వస్తుంది అనేది కూడా మనం చెక్ చేసుకొని చూడాలి. అది 1 ఫంక్షన్ గా ఇమ్మీడియట్గా డిసైడ్ చేయకూడదు మనం. సో ఇప్పుడు మన f'(x) అనేది ఈ 2 ప్లేసెస్ లో 0 అవుతుంది. అంటే డెరివేటివ్ ఈ 2 ప్లేస్ పాయింట్ దగ్గర, ఈ 2 డొమైన్ లో ఉన్నాయి. అంటే గ్రాఫ్ ఎలా వస్తుంది? ఈ 2 పాయింట్స్ దగ్గర ఈక్వల్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే గ్రాఫ్ ఇట్లా ఉందన్నమాట. ఈ 2 పాయింట్స్ దగ్గర సేమ్ ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ టాంజెంట్ ప్యారలల్ టు x యాక్సిస్ ఉన్నట్టు. అంటే ఇంక్రీజింగ్ ఫంక్షన్ లో ఇది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ కాదు. ఆ ఫంక్షన్ మధ్యలో కాసేపు రెస్ట్ తీసుకొని ఇలా వచ్చేది అనమాట, మళ్ళీ ఇలా పెరుగుతుంది. అంటే 2 దగ్గర వచ్చింది, 3 దగ్గర ఈ గ్రాఫ్ అనేది ఇలా రెస్ట్ తీసుకునే పొజిషన్ లో ఉంటుంది. క్రిటికల్ పాయింట్స్ అంటారు. ఓకే, సో ఇది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ కాదు. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే ఏం జరగాలి? f'(x) గ్రేటర్ దాన్ 0 అవ్వాలి, ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఈ వాల్యూస్ అన్ని పెడితే, ఏది డొమైన్ లో వాల్యూస్ పెడితే మనకి గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. మీకు చెప్పాను ఆ విషయం కూడా. ఆర్ ఈక్వల్ టు అవ్వకూడదు. ఆర్ ఈక్వల్ అయింది అంటే గ్రాఫ్ ఫ్లాట్ గా వచ్చినట్టు. ఓన్లీ f'(x) అనేది గ్రేటర్ దాన్ 0 అయితేనే 1 ఫంక్షన్. ఇలా పోతుంది అనుకోండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క వాల్యూ వస్తుంది, అప్పుడు 1 ఫంక్షన్ అయిపోతుంది. ఇలా వచ్చింది అనుకోండి, ఇక్కడ వచ్చిన వాల్యూని ఇక్కడ వస్తుంది. సో ఈ గ్రాఫ్ కి రిప్రజెంటేషన్ ఏంటి? f'(x) గ్రేటర్ దాన్ 0, స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 0, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అనమాట. ఆర్ ఈక్వల్ రాకూడదు. ఇక్కడ గ్రాఫ్ ఏంటి? f'(x) గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, అంటే ఈ 2 ప్లేసెస్ లో ఆర్ ఈక్వల్ వస్తుంది. ఓకే, యా, దట్ ఈస్ కరెక్ట్. సో ఈ నష్టం లేదు, మీరు రాంగ్ చేసిన ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకున్నారు కాబట్టి మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు తప్పు చేయకండి. అది మనకి ఇదేం ఫైనల్ ఎగ్జామ్ కాదు, మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోండి. ఓకేనా? కంగారు పడిపోద్దు, ఒక మార్క్ పోయిందని ఫీల్ అవ్వద్దు. ఏమీ కాదు, మనకి తెలుసుకుందాం. ఇంకా మనకి చాలా టైం ఉంది, తెలుసుకొని మనకు రాంగ్ చేయకుండా చూసుకుందాం నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ 16th క్వశ్చన్ ఉందా? ఓకే, 16th క్వశ్చన్ మాట్లాడదాం. ఎఫ్ మ్యాప్స్ 16th క్వశ్చన్ లో f(x) is equal to x² plus 2x plus 5y x² plus x plus 1 f maps from R to R. అసలు సింపుల్ క్వశ్చన్. ఈ ప్రాబ్లం చూడగానే చెప్పేది. ఇది కూడా నాకు గుర్తున్నంత వరకు, నేను చేసినట్టు నాకు గుర్తున్నంత వరకు, ఎవరో డౌట్ అడిగితే కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఈ క్వశ్చన్ ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ x² plus x plus 1 ఉంది కదా. సో న్యూమరేటర్ లో కూడా x² plus x plus 1 plus x plus 4 రాసింది. ఇబ్బంది ఏం లేదుగా. అంటే డినామినేటర్స్ రెండు ఎప్పుడు ఈక్వల్ గా ఉంటే ఇలా రాసుకోవచ్చు అనమాట. యా, సో ఇక్కడ x² వచ్చింది, ఇలా వచ్చింది కాబట్టి ఇది 1 అయితే ఛాన్స్ లేదు, దాన్ని చూసుకోవాల్సిన పనే లేదు. 1 కాదు, ఆన్ 2 కూడా కాదు. ఎందుకు అంటే ఇలాంటి ప్రాబ్లం మనకి ఎప్పుడు వచ్చినా కానీ ఎలా చేస్తాం మనం? ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటాం చెప్పండి? y అనుకుంటాం. y అనుకుంటే ఖచ్చితంగా yకి ఒక రేంజ్ వస్తుంది, అంతేనా? అంటే ఒక లిమిట్ వస్తుంది. నిన్న కూడా చెప్పాను అన్నమాట, నేను ఒక వాల్యూ వస్తుంది. యా, దట్ ఈస్ కరెక్ట్ రాణి సంజయ్. క్యూబిక్ ఈక్వేషన్స్ 1 అని డిసైడ్ చేయాలంటే ఇప్పుడు మనం చేసిన ప్రొసీజర్ అది f'(x) అనేది ఆ ప్రొసీజర్ చేసి చూడాల్సిందే. ఓకే, గ్రాఫ్ను బట్టే చెప్పాలి. అది f'(x) చేయాలి రూల్ ఏం లేదు. మీరు గ్రాఫ్ ఇందాక క్యూబిక్ ఈక్వేషన్ కదా, దాని గ్రాఫ్ను బట్టి చెప్పొచ్చు. గ్రాఫ్ డ్రా చేయడం అనేది కొంత ఇన్కన్వీనియంట్ ఉంటుంది. సింపుల్ ప్రొసీజర్ ఏంటంటే f'(x) కనుక్కున్నారనుకోండి, గ్రాఫ్ ఎక్కడన్నా ఫ్లాట్ గా ఉందా లేకపోతే కంటిన్యూస్ గా పెరుగుతూ ఉందా అనేది తెలుస్తుంది. ఓకేనా? అదొకసారి చూసుకోండి. ఓకేనా? యా, ఇప్పుడు ఈ క్వశ్చన్కి వస్తే దీని రేంజ్ ఒక స్పెసిఫిక్ గా ఉంటుంది. ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ డిఫైన్ అవుతుంది. మనం ఇందాక చేసిన రేంజ్ ప్రాబ్లం లాగా. అంటే ఒక ఆన్సర్ నుంచి ఒక ఆన్సర్ వరకే వస్తుంది. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఇచ్చారు చూడండి, R to R అని ఇచ్చారు. సో కోడమైన్ వేరు, రేంజ్ వేరు, రెండు డిఫరెంట్ గా వచ్చినాయి. కాబట్టి ఇది ఆన్ 2 కూడా అవ్వదు. సో ఇట్ ఈస్ నాట్ 1 అండ్ ఇట్ ఈస్ నాట్ ఆన్ 2, అంటే మెనీ 1 అండ్ into ఫంక్షన్ అన్నమాట. అది ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 17th క్వశ్చన్ మాట్లాడదాం. 17th క్వశ్చన్ మాట్లాడదాం. ఏంటా 17th క్వశ్చన్ అంటే, f(n) is equal to n-1/2 minus n/2 when n is even. ఇక్కడ n odd, n even. f maps ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? న్యాచురల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ టు న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ న్యాచురల్ నెంబర్స్, ఇక్కడ న్యాచురల్ నెంబర్స్. సింపుల్, ఇందులో డౌట్ ఏముంది? ఆటోమేటిక్ ఇది 1 అవుతుంది. అండ్
ఆన్ టు 2 అవుతుంది. ఎందుకు అవుతుంది? ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. మీరు ఆడ్ నెంబర్ తీసుకున్నారనుకోండి, సపోజ్ 3 తీసుకున్నారనుకోండి, 3 మైనస్ 3 తీసుకుంటే మ్యాపింగ్ ఏమొస్తుంది? 3 మైనస్ 1 2/2 1 వచ్చేస్తుంది. 5 తీసుకున్నారనుకోండి, 5 మైనస్ 1 4/2 2 మ్యాపింగ్ వస్తుంది. అంటే ఇందులో ప్రతి నెంబర్కి ఛాన్స్ ఉంది. లేదా ఇందులో 4 తీసుకున్నారనుకోండి, 4 తీసుకుంటే ఈవెన్ నెంబర్ కాబట్టి -2తో మ్యాపింగ్ వస్తుంది. సో అన్ని న్యాచురల్ నెంబర్స్ అన్నిటికీ పాసిబిలిటీ ఉంది ఇక్కడ. సో ఇట్ ఈస్ 1 1 అవుతుంది, ఆన్ 2 అవుతుంది. అంటే ఎక్కడా కూడా కోడమైన రేంజ్ సేమ్ కాబట్టి సో ఇట్ ఈస్ ఎ బైజెక్టివ్ ఫంక్షన్ చెప్తుంది ఈ క్వశ్చన్కి అయితే అది. నెక్స్ట్ కమింగ్ టు 18th క్వశ్చన్. F maps R to R and f of x is equal to x cube plus ax square plus bx plus c is a bijection if అని చెప్పారు. బైజెక్షన్ అవ్వాలి అంటే మస్ట్ అండ్ షుడ్ గా 1 1 అవ్వాలి, ఆన్ 2 అవ్వాలి. ఓకేనా? 1 1 అవ్వాలి అంటే ఇది 1 1 అవ్వాలంటే f'(x) గ్రేటర్ దాన్ 0 అవ్వాల్సిందే. f'(x) గ్రేటర్ దాన్ 0 అవ్వాలి అంటే f'(x) అంటే ఏమని వస్తుంది చెప్పండి? 3x స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ b గ్రేటర్ దాన్ 0. ఓకే, ఇక్కడే ఇది మీకు ఈ కాన్సెప్ట్ కూడా నేను చెప్పాను మీకు, ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఎవరైతే ఇది వీడియో చూస్తున్నారో వాళ్ళు మళ్ళొకసారి చూడండి, మాట వినండి. ఇది యాక్చువల్గా మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టాపిక్లో ఒక థీరం ఉంటుంది. ఆ థీరం ఇక్కడ రాస్తాను నేను, ఒకసారి చూడండి. ఇఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 హ్యాస్ కాంప్లెక్స్ రూట్స్, then ax square plus bx plus c and a will have same sign. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక కాంప్లెక్స్ రూట్స్ ఉంటే, కాంప్లెక్స్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మాక్సిమం మినిమాలో కూడా దీన్ని వాడతాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉన్న కాన్సెప్ట్ ఒకసారి కంగారు లేదు, మీరు తప్పు చేసిన వాళ్ళు మనం కరెక్ట్ చేసుకుందాం, తెలియని వాళ్ళు మళ్ళొకసారి వినండి. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయి అంటే, కాంప్లెక్స్ రూట్స్ అంటే డిస్క్రిమినెంట్ ఏమవుతుంది తెలుసు కదా మీకు, <0 అది ఉంటే, ఇఫ్ సో దెన్ దిస్ ఎక్స్ప్రెషన్ అండ్ ఏ విల్ హ్యావ్ ది సేమ్ సైన్. అంటే ఏకి ఏ సైన్ అయితే ఉంటుందో ఈ ఎక్స్ప్రెషన్ మొత్తానికి అదే సైన్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎక్స్ప్రెషన్ ఇచ్చారు వాళ్ళు, ఈ ఎక్స్ప్రెషన్కి ఏ సైన్ ఉంది చూడండి, పాజిటివ్ సైన్ ఉంది. ఎక్స్ప్రెషన్ మొత్తానికి గ్రేటర్ దాన్ 0 ఉంది. అలాగే ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కదా, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముందో చూడండి, పాజిటివ్ ఉంది. అంటే ఈ ఎక్స్ప్రెషన్కి ఏ సైన్ ఉందో ఏ కూడా అదే సైన్ ఉంది. అంటే ఈ ఎక్స్ప్రెషన్ పాజిటివ్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్, అంటే ఈ ఎక్స్ప్రెషన్ పాజిటివ్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్. కాబట్టి ఇలా జరిగింది అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిస్క్రిమినెంట్ ఎలా ఉండాలి చెప్పండి, మస్ట్ అండ్ షుడ్ గా <0 ఉండాల్సిందే, <0 ఉండాల్సిందే. డిస్క్రిమినెంట్ b² మైనస్ 4ac <0, 4 4 క్యాన్సిల్, ఆన్సర్ a² మైనస్ 3b <0. అక్కడ <r = పడింది, <r = ఉండకూడదు, <0నే ఉండాలి. యా, దట్ ఈస్ కరెక్ట్. f'(x) <0 అవచ్చు, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ కావచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ స్ట్రిక్ట్లీ కొంతమంది వెరీ గుడ్ క్వశ్చన్ అడిగా, భరద్వాజ్ నువ్వు ఇది స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ తీసుకున్నావు అనుకో, ఇక్కడ అసలు మనం ప్రాబ్లం చేయలేము. అప్పుడు మంచి క్వశ్చన్ అడిగా, వెరీ గుడ్ క్వశ్చన్ యువర్ ఆస్కింగ్, వెరీ గుడ్ క్వశ్చన్. ఏమండి f'(x) ఇది ఇంక్రీజింగ్ ఎందుకు అవ్వాలి, డిక్రీజింగ్ అయినా పర్వాలేదు కదా, వెరీ గుడ్. డిక్రీజింగ్ అయింది అనుకోండి, ఇక్కడ 3x² ప్లస్ 2ax ప్లస్ b ఏమవ్వాలి, నీకు లెస్ కనపట్లేదు కదా, ఇటు పక్కన రాస్తా. ఓకే, సపోజ్ f'(x) <0 అయింది అనుకో, అంటే 3x² ప్లస్ 2ax ప్లస్ b <0 అయింది అనుకో, అంటే ఈ ఎక్స్ప్రెషన్ నెగిటివ్ ఉంది. దీనికి ఏ సైన్ ఉందో చూడు, పాజిటివ్స్. అంటే రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు మన దగ్గర ఏమీ కదలేదు, వదిలేయటమే ప్రాబ్లం లాగా. ఈ రెండింటికి సేమ్ సైన్స్ ఉంటేనే ఈ థీరం. మరి ఆపోజిట్ సైన్స్ కింద ఉంది, ఏం చేస్తామంటే ఏమి చేయము, అంటే ఆ క్వశ్చన్కి ఛాన్సే లేదనమాట, అది డిక్రీజింగ్ అయ్యే అవకాశమే లేదు. ఉంటే మనం ఏం చేయలేము ప్రాబ్లం. ఓకే, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అనేది ఈ ప్రాబ్లంకి చేత కాదు. ఓకేనా? సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఏమి చేయలేము, ఒక ప్రాబ్లం అలా వదిలేసి రావడం, క్వశ్చన్ రాంగ్ అనుకుని వదిలేసి రావడం అంతే. ఓకే, సో ఈ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఇది చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్? ఇది జాగ్రత్తగా చూసుకోండి అందరూ. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్ మాట్లాడదాం. 19th క్వశ్చన్లో 19th క్వశ్చన్ చూద్దాం. వాట్ అబౌట్ ద 19th క్వశ్చన్? f maps from R to R and f of x is equal to 2x³ plus 6x² plus 12x
ప్లస్ 3 cos x మైనస్ 4 sin x. ఓకే, ఈ క్వశ్చన్లో ఇది ఏ ఫంక్షన్ అవుతుంది, 1 ఫంక్షన్ అవుతుందా, ఆన్ టూ అవుతుందా, ఏమవుతుంది అనేది కనుక్కోమన్నారు వాళ్ళు. ఓకే, సో ఇక్కడ చూద్దాం, ఎఫ్ డాష్ ఎక్స్ కనుక్కుందాం. ఈ ప్రాబ్లం కూడా ఎఫ్ డాష్ ఎక్స్ కనుక్కొని చూద్దాం. ఎఫ్ డాష్ ఎక్స్ చూడండి. సో వాట్ అబౌట్ ఇట్స్ డెరివేటివ్ 6x² ప్లస్ 12x ప్లస్ 12 మైనస్ 3 sin x మైనస్ 4 cos x. సో 6 కామన్ తీసిద్దాం. We have x² plus 2x plus 2 minus 3 sin x minus 4 cos x. So that is 6 into ఈ 2ని ఎలా రాద్దాం మనం, 2ని we can write 1 plus 1 అని రాసుకోవచ్చు కదా. So this is x plus 1 whole square plus 1 minus 3 sin x minus 4 cos x. So that is 6 of x plus 1 whole square plus 6 into 1 6 minus 3 sin x minus 4 cos x. దీనికో బ్రాకెట్ దీనికో బ్రాకెట్ పెట్టాలి, ఇబ్బంది లేదుగా. సో దిస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, నో డౌట్ ఇన్ దట్. ఇది ఆల్వేస్ పాజిటివ్. ఒక -1 సబ్స్టిట్యూట్ చేస్తేనే 0 వస్తుంది, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్, కాబట్టి అందులో డౌట్ ఏం లేదు. దీని పరిస్థితి ఏంటో చూద్దాం. ఇదే ఫార్ములా ఉంది, ఏ cos x ప్లస్ b sin x ప్లస్ c అంటే ఫార్ములా ఉంది తెలుసు కదా మీకు. ఏంటి ఫార్ములా ఏంటి, c మైనస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ టు c ప్లస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. c, what is c? 6 minus root of 3 square plus 4 square, 6 plus root of 3 square plus 4 square. అంటే 6 of x plus 1 whole square plus ఇది వాల్యూ ఎంత 5, 6 minus 5 అంటే 1, 6 plus 5 అంటే 11. దీని రేంజ్ ఇది, దీని రేంజ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఇది సపోజ్ x plus 1 whole square అంటే ఇది 0 కూడా అవ్వచ్చు. 6 into x plus 1 whole square అంటే 0 కూడా అవ్వచ్చు. ఎప్పుడు అవుతుంది 0? -1 అవుతుంది. సో ఇప్పుడు నాకు ఏమైనా వచ్చిందంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇక్కడ రాస్తున్నాను చూడండి ఒకసారి. ఎఫ్ డాష్ ఎక్స్ ఏమైనా వచ్చిందంటే 6 of x plus 1 whole square ప్లస్ 1 అవ్వచ్చు, 1 నుంచి ఇక మన ఇష్టం 6 into x plus 1 whole square అప్ టు 11 వరకు అవ్వచ్చు. 6 ఇక్కడ వరకు అంతే అంతే కదా వచ్చేది. అయితే మీరు గమనించండి, ఇక్కడ ఇది 0 అయింది అనుకోండి, ఫర్ సపోజ్ హోల్ స్క్వేర్ లీస్ట్ వాల్యూ 0 కదా, 0 అయినా ఇది ఏమవుతుంది 1 అవుతుంది. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఏమైనా వచ్చింది గ్రేటర్ దెన్ 0, ఆర్ ఈక్వల్ రాలా. అలాగే ఇది 0 అయినా కానీ ఇది 11 అవుతుంది, 0 ప్లస్ 11 ఇప్పుడు కూడా గ్రేటర్ దెన్ 0. కాబట్టి ఎఫ్ డాష్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0 వచ్చింది. అంటే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అనేది వచ్చేసింది, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ వచ్చేసింది. ఆర్ ఈక్వల్ కూడా రాలేదు, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ వచ్చింది. కాబట్టి ఇది 100% ఏమవుతుంది చెప్పండి, 1 ఫంక్షన్ అవుతుంది. మరి ఆన్ టూ అవుతుందా? 1 ఫంక్షన్ అర్థమైంది కదా మీకు, ఇది లాజిక్ అంతా జాగ్రత్త చూసుకోండి. ఆన్ టూ ఫంక్షన్ అవుతుందా? ఎస్. కాస్ ఎక్స్ కానీ సైన్ ఎక్స్ కానీ, ఇక్కడ కాస్ ఎక్స్కి సైన్ ఎక్స్కి అయితే రేంజ్ ఎంత, -1 ప్లస్ 1. కానీ ఇక్కడ ఒకటి ఉంది కదా పక్కన, క్యూబ్ ఉంది కదా. క్యూబ్ అంటే వాల్యూస్ పెరుగుతూనే ఉంటాయి, కాబట్టి నో ప్రాబ్లం. ఇది ఆన్ టూ ఫంక్షన్ కూడా అయింది. కాబట్టి వీ కెన్ సే దిస్ ఈజ్ ఎ బైజెక్టివ్ ఫంక్షన్. ఓకేనా? ఎక్కడ డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి అడగండి, ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. సో ఓకేనా? యా ఓకే, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కమింగ్ టు ది Rajakshay, it's good. Next coming to the next question, that is the 20th question మాట్లాడదాం. ఇక్కడ కూడా f maps from 20th question లో f maps from r minus 0 tends to r and defined as f of x is equal to x minus 1 by x, x minus 1 by x అని ఇచ్చేసారు, అంతేనా? సో వాట్ అబౌట్ ఈ ఫంక్షన్ 1 అవుతుందా అంటే, ఇది 1 అయ్యే ఛాన్స్ లేదు. వాల్యూస్ పెట్టుకుంటే మీకు తెలుస్తుంది. సెకండ్ ఇయర్ మ్యాథ్స్ బి ఎప్పుడు అంటే, అది క్వశ్చన్ పేపర్ ఇంకా పెట్టలేదు, అది పెట్టినప్పుడు నేను చెప్తాను, చూస్తూ ఉండు రజాక్. ఇంకా 1 year అంటే టాపిక్ వైజ్గా చెప్తున్నారు మనకి కాలేజీలో. సో ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ వీక్ తర్వాత ఉంటుంది అనుకుంటా 1B. ఓకే, ఇంతకుముందు ఆల్రెడీ 1B జరిగింది, వీడియోస్ ఉన్నాయి చూడు నువ్వు, స్ట్రైక్ లైన్ సంబంధించి. సెకండ్ ఇయర్ మ్యాథ్స్ బి పేపర్ ఎప్పుడంట, సెకండ్ ఇయర్ మ్యాథ్స్ బి అయిపోయింది సిలబస్ మాక్సిమం. సో x minus 1 by x ఉంది. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఏమొస్తుంది చూడండి, 1 minus 1 by 1 0 వచ్చేస్తుంది. -1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, -1 by -1 అంటే -1 + 1 0, సేమ్ వాల్యూస్ వచ్చేసినాయి. కాబట్టి ఇది 1 ఫంక్షన్ అవుతుందా? ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ 1 ఫంక్షన్.
ఓకే, మరి ఆన్ టు ఫంక్షన్ అవుతుందా అంటే యా, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ టు ఫంక్షన్. ఎందుకంటే దీని రేంజ్ ఎంత అంటే పెరుగుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటాయి వాల్యూస్, ఏ వాల్యూ పెట్టినా వస్తూనే ఉంటాయి. సో వీ కెన్ సే ఇట్ ఈస్ ఆన్ టు ఫంక్షన్. ఓకే, సో ఇంకొక జస్ట్ 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ 21st క్వశ్చన్. వావ్, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్టెప్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఫంక్షన్. దీని రేంజ్ లో ఎన్ని పాయింట్స్ ఉంటాయని అడిగారు క్వశ్చన్. ఇది ఎంతమంది కరెక్ట్ చేశారో చెప్పాలి, కొద్దిగా పేషెన్స్గా వినాలి, తప్పదు. మరి ఇది అయిపోవచ్చినాయి. ఆన్సర్ 4 సార్. అఫ్ కోర్స్ ఆన్సర్ 4 ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే, ఎంతమంది కరెక్ట్ చేశారు అది చూసుకోవాలి. సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అంటే ప్లస్ సి అంటే 0 కదా. సో 0 మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1, 0 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 అంటే మైనస్ రూట్ 2 టు రూట్ 2. దీని వాల్యూస్ మైనస్ రూట్ 2 టు రూట్ 2, ఈ వాల్యూస్ అంటే ఈ లోపల రేంజ్ మైనస్ రూట్ 2 టు ప్లస్ రూట్ 2. ఇక్కడ జాగ్రత్త చూడండి, మైనస్ రూట్ 2 ప్లస్ రూట్ 2, ఈ లోపల దాని రేంజ్, స్టెప్ రేంజ్ కాదు, స్టెప్ కాదు. ఓకే, మైనస్ రూట్ 2 అంటే మైనస్ 1.414 మైనస్ 1 0 1. ఇప్పుడు అడిగింది ఈ స్టెప్ అని ఇచ్చారు, దాని లోపల ఎన్ని వాల్యూస్ ఉంటాయని అడిగారు. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఈ ఇంటర్వెల్లో ఏ వాల్యూ అన్నా తీసుకొని దానికి స్టెప్ రాసామనుకోండి, -1 నుంచి 1.4 ఈ ఇంటర్వెల్ లోపల ఏదైనా వాల్యూ తీసుకోండి, -1.2 -1.2 తీసుకొని స్టెప్ రాసామనుకోండి, దాని ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, -2 వస్తుంది. ఈ ఇంటర్వెల్లో ఏదైనా తీసుకొని స్టెప్ రాసామనుకోండి, -1 వస్తుంది. ఈ ఇంటర్వెల్ ఏదైనా తీసుకొని రాస్తే 0 వస్తుంది. ఈ ఇంటర్వెల్ ఏదైనా తీసుకొని స్టెప్ రాస్తే 1 వస్తుంది. సో వీఆర్ హ్యావింగ్ 4 వాల్యూస్. సో టోటల్గా మనకి 4 వాల్యూస్ ఉన్నట్టు. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ 22nd క్వశ్చన్ మాట్లాడండి. 22nd క్వశ్చన్, యా దట్ ఈస్ 22nd క్వశ్చన్ చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 mod x minus 8 and g of x is equal to 11 minus of modulus of x plus 8. ఇది సింపుల్ క్వశ్చన్. ద ప్రొడక్ట్ ఆఫ్ మినిమం వాల్యూ ఆఫ్ దిస్ వన్. ఇది మినిమం వాల్యూ రావాలి అంటే mod x అనేది 0 అయిపోవాలి, అంటే 0 minus 8 మైనస్. ఇది మాక్సిమం అవ్వాలి అంటే ఇది లీస్ట్ వాల్యూ. ఇది మాక్సిమం రావాలంటే మనం సబ్ట్రాక్ట్ చేసేది లీస్ట్ ఉండాలి. ఇది లీస్ట్ వాల్యూ ఏమొస్తుంది, 0 వస్తుంది. 11 minus 0 11. ఈ రెండింటి ప్రొడక్ట్ ఎంత అని అడిగాడు, -88. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్, నథింగ్ టు వరీ వైష్ణవి, ఇబ్బంది లేదు. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూడండి. 9 mod x minus 8 కి లీస్ట్ వాల్యూని అడిగారు, మినిమం వాల్యూని అడిగారు. దీని మినిమం రావాలంటే mod x కి ఏముండాలి, మనకి మాక్సిమం ఉండాలి. అంటే ఇది ఇప్పుడు దీని లీస్ట్ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి, 0 వస్తుంది. 0 minus 8 అంటే -8 అనేది దీని మినిమం. ఓకే, అలాగే దీనికి మాక్సిమం వారు, మాక్సిమం అంటే 11 నుంచి ఏం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు మినిమం వస్తుంది, మాడ్యులస్ ఉన్నప్పుడు ఇక్కడ మాక్సిమం వాల్యూ, లీస్ట్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే బయటికి మాక్సిమం వాల్యూ వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ 22nd క్వశ్చన్. అండ్ కమింగ్ టు 23rd క్వశ్చన్ మాట్లాడదాం. 23rd క్వశ్చన్, జీ మ్యాప్స్ ఫ్రమ్, ఇక్కడ కూడా మీకు చక్కగా డొమైన్ ఇచ్చేసారు వాళ్ళు. ఇట్ టెండ్స్ టు ఆల్ఫా బీటా అండ్ వేర్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు sin x plus 4 by sin x minus 2. దెన్ ఆన్ టు ఫంక్షన్ అంటున్నాడు వాళ్ళే. ఇది కూడా సింపుల్ థింగ్. ఒకసారి ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లమ్స్ లో కూడా చేసారు. డినామినేటర్ sin x minus 2 కాబట్టి we can write sin x minus 2 plus 6 by sin x minus 2. That is 1 plus 6 by sin x minus 2. ఓకే, నా ఇప్పుడు వాడిచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. π/2 π అని ఇచ్చేసారు. ఒకసారి π/2 సబ్స్టిట్యూట్ చేసేద్దాం. π/2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ ఎంత వస్తుంది, 1 1 minus 2 minus 1 1 minus 6 minus 5. ఒకసారి మనం π సబ్స్టిట్యూట్ చేసేద్దాం. π సబ్స్టిట్యూట్ చేస్తే sin π అంటే 0, ఈ వాల్యూ ఎంత వస్తుంది, -3 1 minus 3 minus 2. సో -5 ఒకటి -2 ఒకటి. సో ఇది ఆల్ఫా, ఇది బీటా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ మాట్లాడు. 24th question. Okay, what about 24th question? F of x is equal to, it's a very silly question, I think so. Cos of log of fractional part of x to the base e. దీని రేంజ్ ఎంత చూడాల్సిన పనే లేదు అసలు క్వశ్చన్ పేపర్. కాస్ ఆఫ్ సంథింగ్, కాస్ ఆఫ్ ఎనీ
దాని రేంజ్ ఏమొస్తుంది చెప్పండి, -1 to 1 ఉంది. అంతే, సింపుల్. ద రేంజ్ ఈజ్ ఈక్వల్ టు -1 to 1. ఇట్స్ అ సింపుల్ ఆన్సర్. ఓకే, let us go with the last question. Okay, 25th question. What about that question? The range of x square plus x plus 2 by x square plus x plus 1 is a to b, then a plus 3 by nature. Okay, so ఈ క్వశ్చన్ ఒకటి చూద్దాం. వాట్ అబౌట్ ద రేంజ్ ఆఫ్ దిస్ వన్ nature? సో డినామినేటర్ ఏముందో చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో న్యూమరేటర్ని కూడా నేను ఎలా రాస్తున్నానంటే +1 అని రాసుకోవచ్చు కదా. సో వీ హ్యావ్ 1 + 1 by ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో ఇది ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. ఎందుకని 1 by ఉంది అంటే ఇక్కడ ఇది 0 వచ్చే ఛాన్సే లేదు. ఇది 0 వచ్చింది అనుకోండి, 1 + 0 అయితే 1 అవుతుంది. ఇది 0 రాదు, పాజిటివ్ వస్తుంది కాబట్టి 1 గ్రేటర్ దాన్ 1. సో రేంజ్ అనేది స్టార్టింగ్ 1 ఉంటుంది, బట్ నాట్ ఇంక్లూడింగ్ 1. వాట్ అబౌట్ ద డొమైన్ ఆఫ్ దిస్ క్వశ్చన్? సార్ రేంజ్ మ్యాక్సిమం వాల్యూ చెప్పాలి. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ లో ఇది మినిమం అయింది అనుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇందాక చెప్పాను. దీనికి మినిమం వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 కదా, అంటే దీనికి మినిమం వాల్యూనే ఉంటుంది. 4ac minus b square by 4a అంటే 4 - 1 3/4. సో దీని మినిమం వాల్యూ అది. సో 1 + 1/3/4, 1 + 4/3, దట్ ఈస్ 7/3. సో అప్ టు 7/3 అదనమాట సంగతి. సో దీని రేంజ్ ఎంత అంటే 1 to 7/3. యా, దట్ ఈస్ కరెక్ట్. ఈ పేపర్ నా ఉద్దేశం అయితే ఒక 5-6 క్వశ్చన్స్ రాంగ్, కొద్దిగా ఇదిగా ఉంది. నా ఉద్దేశం అయితే 80 స్కోర్ చేయొచ్చు మీరు ఈజీగా. కొన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా 80 తెచ్చుకోవచ్చు నా ఫీలింగ్, లేదా అట్లీస్ట్ 65-70 అనేది నేను అనుకుంటున్న స్కోర్ అయితే. వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ బెటర్ 70+ ఈజ్ గుడ్ స్కోర్. ఇఫ్ యూ గాట్ 100+, ఇట్ ఇస్ యు ఆర్ వెరీ గుడ్, ఎక్సలెంట్, అందులో నో డౌట్ ఇన్ దట్. కొన్ని క్వశ్చన్స్, ఒక 5 క్వశ్చన్స్ మాత్రమే నాకు కొంత, అది కూడా ఇంటీజర్ క్వశ్చన్స్ లో ఒక 2-3 క్వశ్చన్స్ ఇంటీజర్ క్వశ్చన్స్ చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ఇచ్చారు మీకు, లాజికల్ క్వశ్చన్స్. అలాగే 19th క్వశ్చన్ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ 18th క్వశ్చన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. 18th కానీ 19th కానీ 21st క్వశ్చన్ అండ్ 23rd క్వశ్చన్ ఆల్సో, ఈ క్వశ్చన్స్ అయితే చాలా బాగున్నాయి క్వశ్చన్స్. సో నేనైతే 20 క్వశ్చన్స్, అట్లీస్ట్ 15 క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా చేయొచ్చు. 15 అంటే 60 స్కోర్ ఈజీగా తెచ్చుకోవచ్చు అనేది నా ఫీలింగ్. సో మీరు ఎంతమంది కరెక్ట్గా రాశారో నథింగ్ టు వరీ. ఇది నేను జనరల్గా చెప్పినది. ఒకవేళ మీరు తక్కువ మార్క్స్ వచ్చిన నథింగ్ టు వరీ, డోంట్ ఫీల్ మీకు తక్కువ మార్కులు వస్తాయని ఫీల్ అవ్వద్దు. లెట్ us hope for the best. 50 ఇట్స్ గుడ్, 25 out of 25 వెరీ గుడ్. శ్రీహిత, ఇట్స్ వెరీ గుడ్, ఎక్సలెంట్. డోంట్ ఫీల్ మార్కులు తక్కువ వచ్చేంత మాత్రాన మనకి ఇంకా అయిపోలేదు. వీ హ్యావ్ సఫిషియంట్ టైమ్ టు ప్రిపేర్. సో వీ హ్యావ్ మోర్ క్వశ్చన్ పేపర్స్ టు బి ఇన్ ఫ్యూచర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి ఇన్ ఫ్యూచర్. యూ హ్యావ్ టు అటెంప్ట్. సో నథింగ్ టు వరీ, బీ బ్రేవ్ అండ్ బీ కాన్ఫిడెంట్. మళ్ళీ రేపు ఈవినింగ్ 6:45 అట్లా స్టడీ అవర్లో మనం కలుద్దాం. ఈ లోపల నాకు ఇవాళ జరిగిన క్లాస్ నోట్స్, రేపు క్లాస్ జరిగిన నోట్స్ నాకు రేపు పంపించండి, పర్వాలేదు, స్క్రీన్ షాట్స్ తీసి నాకు పంపించండి. దాన్ని చూసి దాన్ని బట్టి మనం ప్రాబ్లమ్స్ స్టడీ అవర్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. పేపర్ సొల్యూషన్స్ ఇవి మీకు ఇమీడియట్గా కూడా పోస్ట్ చేస్తాను నేను దీన్ని, చూడండి. ఓకే, రేపు ఈవినింగ్ కలుద్దాం. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మీకు చాలాసార్లు చెప్పిన విషయం. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వింటున్నారు నేను చూస్తుంటే. సార్ హౌ మచ్ టైమ్ దిస్ పేపర్ టేక్? ఈ పేపర్కి అట్లీస్ట్ 1 hour టైం పడుతుంది. పేపర్కి 1 hour అనేది సఫిషియంట్ టైం. 1 hour తప్పకుండా పడుతుంది. ఐ థింక్ టుమారో పేపర్ ఎక్స్ప్లెనేషన్ మేబీ నో ప్రాబ్లం. పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాకుండా ఏదైనా కొత్త ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే యూ బెటర్ సెండ్ ద స్క్రీన్ షాట్స్. ఇవాళ కూడా క్లాస్ జరిగి ఉంటుంది కదా, ఆ స్క్రీన్ షాట్స్ పంపించండి. దాన్ని బేస్ చేసుకొని మనం రేపు స్టడీ అవర్ కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు పేపర్ అనేది టైం టేకింగ్ ప్రాసెస్. రేంజ్ నేను చెప్పినంత ఈజీ కాదు. నేను చెప్పడానికే 1 hour పట్టింది ఎక్స్ప్లెనేషన్కి. మీకు ఈజీగా 1 hour 15 minutes పడుతుంది, అందులో ఇబ్బంది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అగైన్ టుమారో బై 6:30 to 6:45 ఏదో ఒక టైంలో మీకు నేను పోస్ట్ చేస్తాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనం ఇవాళ స్టడీ అవర్లో చేసిన ప్రాబ్లమ్స్ అరౌండ్ 7 to 8 ప్రాబ్లమ్స్ మనకి డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చిన క్వశ్చన్స్లో, కాబట్టి ఇది యూస్ఫుల్ అవుతుంది స్టడీ అవర్ అనేది. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.